థ్యాంక్ యూ లార్డ్. దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. అందరూ కూడా గడిచిన కాలం అంతా, గడిచిన వారం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ రోజు మన సజీవ లెక్కల్లో దేవుడు మన ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నిన్న మొన్నటి వరకు మనతో పాటు ఉన్నవారే ఈ రోజు మనతో పాటు లేరు వారు. హల్లెలూయా. మన మీద యోగ్యులమని కాదు, మన మీద కనులమని కాదు, మన మీద గొప్ప వాళ్ళమని కాదు. హల్లెలూయా. ఆయన ఉచితమైన కృప, దయా సంకల్పము నీ మీద నా మీద ఉంది కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఆయన దయా సంకల్పము నీ మీద నా మీద ఉంది కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. లేకపోతే మనం ఎక్కడో ఉండేవారు మనం. హల్లెలూయా. ధనవంతులు ఈ రోజు కదిలిపోతున్నారు, యోగ్యులైన వాళ్ళు కదిలిపోతున్నారు, అధికారులు కదిలిపోతున్నారు, రాజకీయ నాయకులు కదిలిపోతున్నారు. నాన్న తండ్రి ఈ రోజు ప్రభా నీ యొక్క రెక్కల చాటుని ప్రభా భద్రపరిచి ఏ తెగులు నీ గుడాలను సమీపించదని సెలవించిన దేవుడు నాన్న. థ్యాంక్ యూ లార్డ్. అటువంటి గొప్ప దెబ్బ కార్యం చూపిస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి ప్రభా. ఏమిచ్చి మీరు రుణము తీర్చగలరు స్వామి. హల్లెలూయా. దేవా నీవే విడిపడి దేవుడవు నాన్న. మనుషులైతే శ్రమ వచ్చినప్పుడు దేవా విడిచిపెట్టేస్తారమ్మా దేవా. నువ్వు విడిపడి దేవుడవు నాన్న. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. విడువని దేవుడా నీవే నా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడా నీవే యేసయ్యా. అందరూ చేసి పెట్టింది యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. 40 సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా. అరణ్య మార్గమైన అన్నీ నీవైనావా. ఆమేన్. 40 సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా. అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు. సిలువపై వేలాడి నీ దరి చేరిన జనులందరూ నేడు నిన్ను
నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా, విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా, ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే, ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే యేసయ్యా. అందరూ కూడా యేసయ్యా 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 యేసయ్యా. అందరూ పిలవండి యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. అలనాడు తండ్రి ప్రభా ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు పోషించావు తండ్రి ప్రభా. ఏ పని లేదు వాళ్ళకి, ఏ వ్యాపారాలు లేవు వాళ్ళకి, ఏ ఉద్యోగాలు లేవు వాళ్ళకి. హల్లెలూయా హల్లెలూయా. అయినా సరే దేవా 40 సంవత్సరాలు పోషించావు తండ్రి. హల్లెలూయా. ఒక రోజు కాదు, 2 రోజు కాదు, ఇదిగో 3 నెలలు కాదు, 4 నెలలు కాదు నాన్న, 40 సంవత్సరాలు దేవా ఇశ్రాయేలు ప్రజలు పోషించిన దేవా కరుణవు నారానికి స్తోత్రాలు. నీకు నీవే సాటి, నీకు నీవే సాటి నాన్న. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన కార్యాలు అద్భుతము అమోఘమైన కార్యాలు. హల్లెలూయా. ఆయన బిడ్డలు నడిపించే విధానం ఆయన చూసినప్పుడు హల్లెలూయా హల్లెలూయా ఎంత ఆశ్చర్య దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు ఆయన. హల్లెలూయా. థ్యాంక్ యూ లోడ్, థ్యాంక్ యూ లోడ్, థ్యాంక్ యూ లోడ్. అలనాడు వాళ్ళని నడిపించిన దేవుడు నాన్న, ఈరోజు మమ్మల్ని నడిపిస్తున్నావు దేవా. హల్లెలూయా. ఈరోజు నన్ను మమ్మల్ని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా దేవా నువ్వు దీవిస్తున్న దేవుడివి, నడిపిస్తున్న దేవుడివి నాన్న. నీకు వందనాలు. ఈ లోకంలో పనులు 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 పరిగెడుతున్న వారు తండ్రి ప్రభా, అలా పరిగెట్టి అక్కడే చచ్చిపోతున్నారు నాన్న. హల్లెలూయా. దేవా నీ సన్నిధిని వెతికేవారు, నిన్ను పట్టుకుని వారు తండ్రి ప్రభా. తండ్రి ఇహలోకమందు దేవా దేవా పరలోకమందు సమస్త వారు దీవించబడతారు నాన్న. నీకు స్తోత్రాలు దేవా. నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి దేవా. మేము ఏమి చేసినా దేవా నీ నామ మహిమార్థమే, నీ సహాయంతో దేవా మేము అందరము చేయటకు మాకు కృప చూపండి దేవా. నడిపించండి నాన్న. ఈ నామానికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా దేవా నన్ను మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్యం విడిచుండగా తండ్రి ప్రభా, వినగల చెవులు, గ్రహించే హృదయము, లోబడే జీవితంలో నాకు మాకు దయచేసి నడిపించి నీ పరిశుద్ధాత్మ నడిపింపులో నీ సేవకుని ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నాం నాన్న. నా ఆలోచన కాదు, నా తలంపులు కాదు తండ్రి ప్రభా, నీ ఆలోచనే, నీ తలంపులు ఇక్కడ జరుగును కాక, నీ తలంపులు ఇక్కడ జరుగును కాక. దేవానికి వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మీరు నడిపించి మహిమ పొంది ప్రార్థనలకు ఇచ్చుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ఈ ఆరాధనకు సమర్పించి అడిగి పొందుకున్న పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అలాగా నిలబడండి. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 61వ కీర్తన చదువుకుందాం. దయచేసి అందరూ కూడా తమ ప్రైజ్ వచ్చి చదువుతారు. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుతుంది. దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి.
శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకుందును. దేవా, నీవు నా మొక్కుబడులు అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గల వారి శాశ్వతము నాకును అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలగజేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. దేవుడి వాక్యం దీవించును గాక. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చున్నాము. దేవుని వాక్యం మనం విందాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలో పరలోకం గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. పరలోకము ఉందా లేదా అన్నవారు లేకపోలేదు. హల్లెలూయా. అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఎవరు చూసి వచ్చారు స్వర్గం, నరకం ఎవరు చూసి వచ్చారు అని మాట్లాడేవారు చాలామంది. సో అలా మాట్లాడే వారి అనుమానం కొరకు ఒక మాట ఏంటంటే, పరలోకం ఉందా లేదా అని ఆలోచించే ముందు అసలు పరలోకం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది, స్వర్గము అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది. హల్లెలూయా. అసలు ఏదైనా ఒక వస్తువు లేకపోతే ఒక గ్రహము లేకపోతే ఒక ఇల్లు లేకపోతే ఒకటి ఏదైనా ఒకటి తయారు చేసిన తర్వాత దానికి ఒక పేరు పెడతారు, లేకపోతే ఏదైనా ఒకటి కనిపెట్టిన తర్వాత దానికి ఒక పేరు పెడతారు. శూన్యంలోంచి ఒక పేరు పెట్టలేరుగా, గాల్లోంచి ఎక్కడి నుంచో ఒక పేరు రాదుగా. హల్లెలూయా. ప్రతి జంతువు కానీ ఆకాశానికి కానీ నక్షత్రాలు కానీ ఇవన్నిటికీ ఉన్నాయి, వాటి పేరు పెట్టారు. హల్లెలూయా. నక్షత్రం మనం చూసామా, కింద నుంచి ఏదో చిన్న చిన్న కనబడతాయి కానీ కాకపోతే ఈ యొక్క అనుమానాలు మన మనసులో ఉంచుకోవడానికి వీల్లేదు. పరలోకము లేకపోతే స్వర్గము అనేది ఉంది కాబట్టి దేవుడు ఆ మాట మన మధ్యలో ఉంచాడు. హల్లెలూయా. ఈరోజు నీకు తెలిసింది అని అంటే, స్వర్గం అని తెలిసిందంటే దేవుడు చెప్తేనే తెలిసింది. దేవుడు చెప్పకపోతే ఎవరికి కూడా ఏమీ లేవు. హల్లెలూయా. ఇప్పుడు మరి ఆ పరలోకము ఎప్పుడు తయారు చేయబడింది, ఎక్కడ తయారు చేయబడింది, ఎవరు తయారు చేశారు, ఇలాంటి కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు శూన్యంలోంచి ఒక మాట మాట్లాడుతున్నాడు. చూద్దామనండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. కొన్ని ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్లో గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్, గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్. ఇలాగా బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం వింటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంగ్లీష్లో ఏముందంటే హెవెన్ అండ్ ఎర్త్, అంటే పరలోకాన్ని కలిగజేసిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరలోకాన్ని ఆయన కలిగజేశారు, భూమిని కూడా ఆయన కలిగజేశారు. ఆయన మనం ఈ లోకంలో దారి తొలగిపోయి లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక మాట చెప్పారు. మనకి ఏం చెప్పారో చూద్దాం. చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. యేసుక్రీస్తు ప్రభు పరలోకం ఎవరికి కలిగజేశారు, ఎవరి కోసం చేశారు, ఇప్పుడు అక్కడ ఎవరు ఉండబోతున్నారు, ఎప్పుడు ఉండబోతున్నారు అనే కొన్ని విషయాలు అందులో రాయబడ్డాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరిచి వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల ఏమన్నారు? మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళిన ఎడల నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చిన ఎద్దనుండుటకు మిమ్మును తీసుకుని పోదును. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట పరలోకం ఎవరు కలిగజేశారు? దేవుడే పరలోకాన్ని, భూమిని, సమస్తాన్ని కూడా ఆయన కలిగజేశారు. కలగజేసి మరి ఆ కలగజేసింది ఎవరి కోసము అని ఆలోచిస్తూ, ఎవరిది? మన కోసం. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగన
మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను. హల్లెలూయా. అంటే మనం ఇక్కడ ఉండి పరలోకంలో స్థలం సిద్ధపరచుకోవాలి. పరలోకంలో స్థలాన్ని మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క పొలిటికల్ ఇష్యూస్లో చాలామంది గృహాలు లేని వారు చాలామంది ఉన్నారు. వారందరూ గృహాలు పెట్టుకున్నారు, అప్లై చేసిన గవర్నమెంట్ వారు స్థలాలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఇల్లు ఇస్తున్నారు, కొన్ని చోట్ల స్థలాలు ఇస్తున్నారు. కన్వీనియంట్ బట్టి వెరీ గుడ్. కానీ నా ప్రశ్న ఏంటంటే, పరలోకంలో మీకు స్థలం ఉందా? పరలోకంలో స్థలం ఉందా మీకు? యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తాను అన్నాడు. ఎవరి కోసం స్థలం సిద్ధపరుస్తారైనా? ఎవరి కోసం? యేసు ప్రభు అంటే తెలియని వారి కోసం, యేసు ప్రభుని అంగీకరించలేని వారి కొరకు, ఆయన రక్తం కడగబడలేని వారి కొరకు, ఇష్టం లేని వారి కొరకు స్థలం సిద్ధపరచబడుతుందండి. ఆలోచించండి. హల్లెలూయా. దేవుడు మన తండ్రి. గలేషియన్స్ లో రాయబడి ఉంటుంది, విశ్వాసం ద్వారా ఆయన మన తండ్రి. ఆయన తండ్రి మన కొత్త నిబంధనలో మాత్రమే ఈ క్లోజ్ ఇంటిమెసీ అన్నమాట. క్లోజ్ ఇంటిమెసీ. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువ వేసి మరణించగానే, సిలువ మీద మరణించగానే కొన్ని అద్భుతాలు జరిగాయి, కొన్ని సూచక్రియలు జరిగాయి. ఏంటంటే భూమి నెరవేర్చి బద్దలైన వాక్యం సెలవిస్తుంది. ఆకాశము కట్టిక చీకటి కమ్మిన ఆ సమయంలో దాదాపు 3-3:30 ప్రాంతంలో ఆయన మరణించారు. యేసుక్రీస్తు ప్రభు 9-9:30 ప్రాంతంలో ఆయన సిలువ వేయబడ్డారు. ఆ సిలువ మీద నుంచి 9-9:30 ప్రాంతం నుంచి 3-3:30 ప్రాంతం వరకు కూడా ఆయన సిలువ మీద ఉండి దాదాపు 3-3:30 ప్రాంతంలో ఆయన మరణించారు. హల్లెలూయా. ఆయన మరణించగానే సమాధులు తెరవబడిన, అదొక అద్భుతం. మూయబడే సమాధులు. ఏ సమాధులు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన వారు. పాత గ్రంథం యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అని అంటే, పాత నిబంధన గ్రంథంలో గొర్రె పిల్ల లేకపోతే రక్తము అన్న మాట ఎక్కడ వచ్చినా అది యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ గొర్రె పిల్ల వధిస్తారంటే ఆ వధ ఇది ఫైనల్ వధ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు. దానికి సాదృశ్యంగా, సింబాలిక్ గా అక్కడ అది కనిపిస్తుంది. గొర్రె పిల్లగా మనకు కనిపించిన, చదివిన, రక్తము అని మనం చదివిన యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. హల్లెలూయా. అలాగా ఎవరైతే ఆ గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సమాధులు తెరవబడ్డాయంట. మరొకటి, మందిరంలో ఇటువంటి తెర ఒకటి ఉంది. ఆ తెర పైనుంచి కిందకి చేరిందంట. పైనుంచి కిందకి చేరింది. ఈ తెర పైనుంచి కిందకి చేరిన ఈ తెర లోపల ఏం జరుగుతుందంటే అది అతి పరిశుద్ధ స్థలం. ఈ తెర వెనుక అతి పరిశుద్ధ స్థలము సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకులు మాత్రమే లోపల ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇంకెవరికి కూడా అవకాశం లేదు. అది కూడా సంవత్సరానికి ఒకసారి. ఆయన మన అందరి నిమిత్తము గొర్రెపిల్ల రక్తాన్ని, శ్రేష్టమైన, మచ్చలేని, నిష్కలంకమైన తొలిచూరు గొర్రె వధించి దాని యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ మందసము చుట్టూ దాన్ని చల్లుతారు. 4 కొమ్ముల చుట్టూ దాన్ని చల్లి మన కొరకు, మన పాపాల కొరకు పరిహారం అక్కడ చెల్లించబడుతుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయగానే తెర చీలికను, అంటే ఈ అతి పరిశుద్ధ స్థలం లోపలికి మనం వెళ్ళడానికి మార్గం తెరవబడింది. హల్లెలూయా. హల్లెలూయా. అప్పటి వరకు ఎవరికి అధికారం లేదు, ఎవరికి అర్హత లేదు. కుమారుడు, తండ్రి అన్న క్లోజ్ ఇంటిమెసీ ఈ తెర చిరిగిపోయింది. మన ప్రభుని నేరుగా మనం ఎదుర్కొంటున్నాం. హల్లెలూయా. ఎవరి కోసం పరలోకం అంటే, ఎవరైతే నాన్న, తండ్రి అని ఎవరైతే ఆయన అడుగుతారో, ఎవరైతే ఆయన పిలుస్తారో, ఎవరైతే ఆయనతో పాటు నడుస్తారో వారికి మాత్రమే స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని స్థలం మన కొరకు ఆయన సిద్ధపరచబడి ఉన్నది. ఆ సిద్ధపరిచిన స్థలంలోకి మనం వెళ్ళాలి. సిద్ధపరచబడిన స్థలంలోకి మనం వెళ్ళాలి. పరలోకం ఎలాగుంటది అని మనకుని ఆలోచన చేస్తే, పరలోకం గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి రిఫరెన్స్లు చూపించిన, కానీ కొన్ని మాటలు ఏంటంటే, పరలోకంలో గొప్ప వెలుగంట, సింహాసనంలో నుంచి గొప్ప వెలుగు ప్రకాశిస్తుందంట. మనకు సూర్యుడు తెలుసు. అటువంటి సూర్యుడు కొన్ని కోటి సూర్యులు కలిపి ఒక చోట పడితే ఎంత వెలుగు వస్తుందో అంత వెలుగుతో వెదజిల్లుతున్న దేవాది దేవుడు ఆయన. అంత ప్రకాశమానమైన వెలుగు. స్ఫటికం అంటే ఒక స్ఫటికం ఎలాగైతే ఎంత నీట్గా ఒక బెల్లం ముక్కలాగా, లేకపోతే అది ఒక గాజులాగా ఎలాగైతే ఉంటుందో అంత నీట్గా అక్కడ ఒక నదులు ఉంటాయంట పరలోకంలో.
అన్ని తలతల మెరిసిపోతుంటాయి. బంగారు వీధులు, బంగారు మేడలు, అవన్నీ పరలోకంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాను. నువ్వు ఎంతగా దేవుడి కొరకు ఇక్కడ నువ్వు వెచ్చిస్తావో, ఎంతగా దేవుడి కొరకు నువ్వు ప్రయాసపడతావో, నీ రాజ్యం అక్కడ అంతగా ప్రయాసపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇహలోక సంబంధంగా మీరు పరుగులు పెట్టే మీ ప్రయాస, మీ ఆలోచన అంతా ఇహలోక సంబంధంగా బిల్డ్ అవుతుంది. అది ఆస్తి కావచ్చు, ఆలోచన కావచ్చు, తెలివితేటలు కావచ్చు, ధన సంపద కావచ్చు. మీరు పరలోక సంబంధంగా మీరు ఆలోచిస్తున్న, పరలోక సంబంధంగా మీరు పరిగెడుతున్నప్పుడు, పరలోక సంబంధంగా మీరు ప్రయాసపడుతున్నప్పుడు అక్కడ నీకు బిల్డ్ అవుతుంది, ఎక్కడ కనిపించదు. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఫార్ములా. ఇది లాజిక్. మన ఈ లోకాన్ని సంతోషపెట్టినప్పుడు దేవుడు మన సంతోషపెట్టలేం. దేవుడు సంతోషపెట్టినప్పుడు ఈ లోకం సంతోషంగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు. మరొక చోట రాయబడింది, వారి క్రీడ చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చును. వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చును. వారు ఎంత ప్రతిఫలం పొందుకుంటారంటే, ఎంతగా భూలోకంలో ఆయన సేవ, ఆయన పరిచర్య దేవుని చిత్తానుసారంగా, ఇది అలాగే ఎక్కడ అక్కడ కాదు, దేవుని చిత్తానుసారంగా దేవుడు నీకు చూపించిన దర్శనం ఏంటి, దేవుడు నీకు చూపించిన పిలిపేంటి, దేవుడు నీకు నేను పిలిచిన విధానం ఏంటి పట్టుకోవాలి. వారికి ఆ స్థలంలో ప్లేస్ ఉంది. రెండవది, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందిడి అని మాట్లాడుతున్నారు. బాప్తిస్మిచ్చు యోహాను ఫస్ట్ గాస్పెల్ వర్డ్, పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మనం మారు మనసు పొందకుండా ఈ లోకంలో మనం ఎంతగా ప్రయాసపడినా, ఎంతగా మనం పరుగులు పెట్టినా, దేవుడి కొరకు పని ఎంతగా సేవ చేసినా నో యూస్. చాలా మంది వాళ్ళు చాలా ధనవంతులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే సంఘానికి కొంచెం ధనం పంపిస్తుంటారు. ఎక్కడన్నా ప్రతి చోట వాళ్ళు ఆఫరింగ్ వేస్తుంటారు. మీరు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడి కింద అంగీకరించకుండా మీరు ఎంత వేసినా సరే అది నో యూస్. ఫస్ట్ మీ హృదయము దేవుడు అంగీకరించాలి. మీరు ప్రభువుని ప్రేమించగలగాలి, ప్రభువుని మీరు అంగీకరించగలగాలి. మారు మనసు పొందే అనుభవంలో మనం ఉండాలి. మారు మనసు పొందిన అనుభవంలో మనం ఉండాలి. హల్లెలూయా. ఏంటి మారు మనసు అంటే? అదేనా ఒక చదువా, లేకపోతే అదేనా ఒక స్టడీసా, మనం చదవాలా, లేకపోతే అదేనా మనం నేర్చుకోవాలా, అదేమన్నా ఒక ట్రైనింగా? కాదు. మారు మనసు అంటే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడి కింద అంగీకరించు. నెంబర్ 1, నీ పాపాలు క్షమించబడ్డాయన్న నిశ్చయత హృదయంలో కలిగి ఉండడం. ఎలాగొస్తుంది అని అంటే ఒక లాజిక్ చెప్తాను చూడండి. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా కదా. ఆయన ఈ లోకమంతటి పాపాలన్నిటి కొరకు ఆయన మరణించాడు. ఈ లోక పాపాలన్నీ కూడా సిలువ మీదకి ఆయన తీసుకెళ్ళాడు. ఈ లోక పాపాలన్నీ సిలువ మీద తీసుకెళ్ళిపోతే లోకంలో పాపం ఉందా? చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇదిగో అని బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభుని చూసి మాట్లాడాడు. ఆయన బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు ఆయన ఈ లోక పాపాలన్నీ మోసుకొని పోతే లోకంలో పాపం ఉందా అని ఆలోచన చేస్తే లోకంలో పాపం లేదు. ఫైనల్ డిక్లేర్ రాసుకోండి, లోకంలో పాపం లేదు. ఇది సువార్త. కానీ మరి మనకు కనబడుతుంది అంతా ఏంటి? హత్యలు, మానభంగాలు, దోపిడీలు, అవమానాలు, నిందలు, కొట్లాట్లు, ఇవన్నీ పాపాలు కాదా? మరి లోపల పాపం లేదా? టీవీ ఆన్ చేస్తే చాలు రోజు భయంకరమైన ఇష్యూస్ అని మనం వింటున్నాం. మరి అవన్నీ పాపాలు కాదా? ఏం చెప్తున్నాడు జోసఫీన్? అసలు ఏం అర్థమవుతుందా? లోకం అంతా పాపంలో కొట్టుకుపోతుంది, పాపం లేదంటాడు. ఎస్, వారికి సువార్త తెలియదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు లోక పాపములు మోసుకొని పోయిన దేవుడు గొర్రెపిల్ల అన్న విషయము తెలియట్లే, గ్రహించట్లే. ఎవరైతే గ్రహిస్తున్నారో రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధుడిగా మార్చబడుతున్నారు. ఇప్పుడు ఒక మాట కొంతమంది అనుకుంటుంది ఏంటంటే, ఒక సామెత, లోకం అంటే చెప్పాలి, లోకం అంటే మట్టి కాదు మనుషులో. హల్లెలూయా. లోకం అంటే
మట్టి కాదు, మట్టి గోడలు బిల్డింగ్లు ఇది కాదు లోకం అంటే. లోకం అంటే మనుషులే. ఎక్కడైతే మనుషులు కూడుకుంటే అక్కడే. యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చారు? మనుషుల కొరకే, నీ కొరకే, నా కొరకే ఆయన వచ్చాడు. మన కొరకే రక్తం చిందించాడు. నాకు అప్పుడు తెలియదు యేసు ప్రభు నా కొరకు రక్తం చిందించాడు. పాపాలు జీవించాడు, వ్యభిచారాలు జీవించలేదు, అవమానాలు జీవించాడు, హత్యలు జీవించాడు, దోపిడీలు జీవించాడు, ఇతరులని గుంజుకొని నేను జీవించాను. ఇప్పుడు యేసు ప్రభు తెలుసుకున్నాను. తెలుసుకుని ప్రభా అయ్యో నా కొరకు నువ్వు ప్రాయశ్చిత్తం చెల్లించావా, నా కొరకు రక్తం కార్చావా తండ్రి అని యేసు ప్రభు తెలుసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గరికి వస్తున్నారు. హల్లెలూయా. తెలియక ఎందుకు వాళ్ళు హత్యలు చేసేవారు కానీ, దోపిడీలు చేసేవారు కానీ, ధనం దోచుకున్న వాళ్ళు కానీ, దొంగతనాలు కానీ తెలియట్లే ఇది పాపము అని తెలియట్లే. నాకు మించుకోండి, ఈ పాపం కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు, ప్రాణం పెట్టాడు. ఈ విషయము ఎందరైతే తెలుసుకుంటారో, ఎందరైతే ఇది పట్టుకుంటారో వారందరూ కూడా రక్షించబడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు వారందరిలో కూడా పాపం లేదు. ఒక మాట నేను చెప్తాను చూడండి. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ ఒక వాక్యం మనకి రాయబడింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నారు? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. అసలు పాపం ఉంటే కదా ఎందుకు శిక్ష లేదు? ఆ శిక్ష సిలువ మీద బలి అయిపోయింది. హల్లెలూయా. ఆ శిక్ష ఏమైంది? సిలువ మీద బలి అయిపోయింది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఇచ్చారో వారందరూ కూడా నిత్యము రక్షించబడిన వారే. వారందరూ పరిశుద్ధులు, వారందరూ నీతిమంతులు. హల్లెలూయా. హల్లెలూయా. పేరు పెట్టుకుంటే కాదు కానీ జీవితము మాట్లాడాలి. పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటారు కదా. పేరు పెట్టుకుంటే కాదు, వీడి క్రైస్తవుడు అని పెట్టుకుంటే కాదు, క్రైస్తవుడు లాగా జీవించాలి, క్రీస్తు లాగా మాట్లాడాలి. హల్లెలూయా. వారి కొరకే పరలోకము దేవుడు సిద్ధపరిచాడు. ఇప్పుడు స్కూల్స్, కాలేజీలు అవన్నీ మోయబడ్డాయి. ఈ స్కూల్లో పిల్లలు వాళ్ళు చదువుతారు, సంవత్సరం అంతా వాళ్ళు చదువుతారు. అంతా చదివిన తర్వాత చివరిలో ఎగ్జామ్ రాస్తారు. అది పాస్ అవుతేనే తర్వాత క్లాస్కి వెళ్తారు. ఫెయిల్ అయితే పంపించేస్తారా? మరి సంవత్సరం అంతా వాళ్ళు సిద్ధపడ్డారు కదా, మరి ఏమవుతుంది? అంతా సిద్ధపడినంత మాత్రాన మీరు ఇంకో క్లాస్కి వెళ్ళరు. కానీ మీ సిద్ధపాటు ఎలా ఉండాలి? పరీక్ష పాస్ అయ్యేలా ఉండాలి. చాలా మంది కొంతమంది ఇలాగ చెప్తుంటారు, స్కూల్కి వెళ్తారంట, స్కూల్ ఇటు ఉంటుందంటే వీడియో మీట్ వెళ్తారంట. కాలేజ్కి వెళ్ళి వాళ్ళంతా సినిమాలకి అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎలా పాస్ అవుతారు వాళ్ళు? ద సేమ్ ప్రిన్సిపల్. ఈ లోకంలో మనుషులు వచ్చి దేవుడు చెప్పిన మార్గంగా అక్కడ ఇంకో మార్గాన్ని వెళ్తారు. ఎలా వెళ్ళిపోతారు పరలోకానికి? అర్థమవుతుందా? స్కూల్ కని బయలుదేరిన వాడు, కాలేజ్ కని బయలుదేరిన వాడు కాలేజ్కి వెళ్ళకుండా సినిమాలకి, షికారుకి అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. వాడు ఎగ్జామ్కి వచ్చిన పాస్ అవుతాడా? అవుతుందా? అవ్వదు. అక్కడ అవ్వదు అని అనుకున్నప్పుడు దేవుడు మనకు పెట్టిన ఈ యొక్క జీవితం అనే స్కూల్లో దేవుడిని అనుసరిస్తూ మనం వెళ్ళాలి. దేవుడికి అక్కడ లోకాన్ని అనుసరిస్తున్నాం. ఎలా పరలోకానికి వెళ్తావు? ఎలా నువ్వు పాస్ అవుతావు? నీ జీవితాన్ని ఎలా పాస్ చేసి నువ్వు పరలోకానికి వెళ్ళగలవు? సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు అనేది మనకి ఎలా సిద్ధపడాలంటే, మన ఎగ్జామ్ పాస్ అయ్యేలా సిద్ధపడాలి, పాస్ అయ్యేలా సిద్ధపడాలి. నేను ఎంత సిద్ధపడ్డాను అని అంటే, నువ్వు ఎంత సిద్ధపడ్డావు అని ఎగ్జామ్ చెప్తుంది. హల్లెలూయా. డే అంటే నువ్వు గుంజేసేనని అని చెప్తావనుకో, నువ్వు ఎంత సిద్ధపడ్డావు అనేది ఎగ్జామ్ చెప్తా. అందుకే ఎగ్జామ్ పెడతారు. లోపల మనసులో చూడరు కదా, ఇది బాగా సిద్ధపడ్డా, మా బుర్రలో ఏమైనా ఉందో చూడరు కదా. అలాగా ఏం చేస్తే ఇప్పుడు ఎగ్జామ్ పెడతారు. అది పాస్ అయ్యావా? ఓ వీడు బాగానే సిద్ధపడ్డాడు, బాగా చదివాడు, వీడు నెక్స్ట్ క్లాస్ వెళ్ళడానికి అర్హుడు. అలాగే ఈ జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించే సిద్ధపాటు కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. నేను వెళ్ళి స్థలంలో మీరు కూడా ఉండేలాగా ఏం చేస్తున్నాడు? స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. మన కొరకు ఆయన స్థలం సిద్ధపరుస్తారు. ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం పొంది ఎవరైతే సిద్ధపడ్డారో, మారు మనసు బాప్తిసం పొందారో, వారి పేరంట పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడుతుందంట. రిజిస్టర్. హల్లెలూయా. నీ పేరు రిజిస్టర్ అవుతుంది. హల్లెలూయా. చర్చిలో రిజిస్టర్ కాదు కానీ పరలోకంలో రిజిస్టర్ అవుతుంది.
నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ పరలోకానికి వెళ్ళినప్పుడు డోర్ దగ్గరికి వస్తారని పిలుస్తారు. దేవదూతలు ఉంటారు. నీ పేరేంటయ్యా? పలానా అప్పారు. ఆ అప్పారు పేరు ఎక్కడ ఉందా? నీ పేరేంటి? పలానా భాస్కర్ పేరు ఉందా? పలాంటి రమ్య నీ పేరు ఉందా? చూస్తారు. పేరుంటే లోపలికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. చెప్పాను కదా, మారు మనసు అంటే యేసు ప్రభుని సొంత రక్షకుడి కింద అంగీకరించడం. ఆయనే నా దేవుడు, వేరొక దేవుడు లేడు అని చెప్పగలగాలి. హీఈస్ ద రియల్ గాడ్, ఈజ్ ద రియల్ గాడ్. హల్లెలూయా. కొన్ని కంపెనీస్ ఉంటాయి, బట్టలు కావచ్చు, షూస్ కావచ్చు, పూమా లేకపోతే యాపిల్, ఇలాగే కొన్ని కంపెనీస్ ఉంటాయి. అవి కొన్ని కంపెనీస్ ఏంటంటే డూప్లికేట్ ఉంటాయి. పైన యాపిల్ కంపెనీ అని ఉంటుంది. ఒక ఫోన్ మనం కొనాలనుకోండి, యాపిల్ కంపెనీ అని ఉంది, దాని మీద మనం చూస్తాం ఎంత బాబా అంటే 4,000కి యాపిల్ కంపెనీ రాదు. హల్లెలూయా. అంటే అది డూప్లికేట్ అన్నమాట. కొంతమంది ఫిలిప్స్ ఇయర్ ఫోన్స్ అని అమ్ముతారు, 300 రూపాయలు. 300 రూపాయలు ఫిలిప్స్ రాదు, 3,000 పెట్టినా కూడా కష్టమే. హల్లెలూయా. అంటే చూడండి, డమ్మీ. ఇవన్నీ ఏంటంటే నెగిటివ్. కొంతమంది ఇలా డూప్లికేట్గా బతుకుతున్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా అని చెప్పుకుంటూ డూప్లికేట్. అంటే వాళ్ళ లైఫ్ వాల్యుబుల్గా లేదు. వాళ్ళ జీవితము దేవుని చూపించే ప్రకాశమానంగా లేకపోయింది. ఏది నిజమేందో ఏది అబద్ధమేందో ఎగ్జామ్ వస్తుంది. హల్లెలూయా. మన విశ్వాసం అంటే మన ఆత్మీయ జీవితం అగ్ని పరీక్ష వస్తుందంట. హల్లెలూయా. సహోదరి, నీ జీవితము నా జీవితము అగ్ని పరీక్ష మనం పెట్టాలి. అక్కడ గుర్తుపెట్టుకోండి. మనం వెళ్ళిపోతున్నాం కదా కాదు. అయితే అమ్మ విశ్వాసం ఉంటే పిల్లలు వెళ్ళిపోరు, లేకపోతే పిల్లల విశ్వాసం ఉంటే అమ్మ వెళ్ళిపోరు, అక్క విశ్వాసం చెల్లి వెళ్ళిపోరు, అనే విశ్వాసం తమ్ముడు వెళ్ళిపోవడం. ఎవరి విశ్వాసం మారితే ప్రతి ఒక్కరు కూడా వారి స్థితిలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాలి. హల్లెలూయా. కమ్ టు ది పాయింట్. మన పాపాలన్నీ మోసుకొని పోయిన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మన పాపాలు ఏవైనప్పుడు క్షమించబడ్డా. దట్ ఈస్ గుడ్ న్యూస్. సువార్త ప్రకటిస్తున్నారు. ఏం ప్రకటిస్తున్నారు? బాబు నీ పాపాలు క్షమించబడ్డాయి, అది చెప్పడమే సువార్త. బాబు నీ కొరకు శిక్ష అనిపించాలి యేసుక్రీస్తు ప్రభు, ఇంకా నీకు శిక్ష లేదు, అది సువార్త. నువ్వు వ్యసనాల్లో, తాగుల్లో, లేదా హింసల్లో, లేదా గొడవలు ఉండిపోతున్నావు, నీ నా జీవితం కాదు, నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన జీవితాన్ని ఆయన సిద్ధపరిచాడు, అది సువార్త. ఆ విషయం తెలియక దేవుడు వాళ్ళ పాపం తీసివేసిన విషయం తెలియక చాలా మంది ఏం చేస్తారంటే ఆ పాపంలోని ఆ యొక్క జీవితంలోనే వారు మగ్గిపోతున్నారు అనేక మంది. హల్లెలూయా. లోకంలో పాపం లేదు. లోకం అంటే మనుషులు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసమించారో వారిలో పాపం ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు కడిగేటువంటి ఒక వ్యక్తిని పరిశుద్ధంగా, పవిత్రంగా, అక్కడ ఏ యొక్క మచ్చ అక్కడ ఉండదు ఆయనలో. హల్లెలూయా. ఇప్పుడు చాలా కంపెనీస్ బట్టలు వాష్ టైడ్ కంపెనీ, లేకపోతే ప్రిన్స్ సోప్ కంపెనీ అంటారు. తెల్లదనం వాడు క్లీన్ చేశారంటే ఏ మచ్చ ఉండదని మీరు బట్టల మీద అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు. హల్లెలూయా. ఏ మచ్చ ఉండదు, మా సోపు వాడండి, లేకపోతే మా యొక్క డెటాల్ వాడండి, మీరు ఏ మురికి ఉండదు, మీ బట్టలను తెల్ల ఆడిపోతాయి. ఇహలోక సంబంధమైన ఈ పౌడర్లన్నీ మన బట్టలు పై రూపాన్ని లేకపోతే శుద్ధి చేయగలవేమో, కానీ అంత శుద్ధిగా చేస్తలేదు తెలియదు. కానీ పరలోక తండ్రి ఆయన రక్తంతో మన జీవితాన్ని కడిగితే శుద్ధి అవుతుందండి. హల్లెలూయా. ఇంకా అందులో ఏ యొక్క అనుమానం ఉండదు. హల్లెలూయా. ఏ యొక్క మచ్చ ఉండదు. కానీ ఇది సిద్ధపాటు. నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు సంఘంలో కలుస్తూ ఉండాలి, మనుషులతో కలుస్తూ ఉండాలి, సహవాసులు విరుగుతూ ఉండాలి, దేవుడి మాట పదే వింటూ ఉండాలి. ఏదో ఆదివారం ఒకరోజు సరిపోదు. మన భోజనం చేస్తున్నామా? రోజుకి ఒక పూట చేస్తున్నామా? 3 పూటలు మనం చేస్తున్నాం. ఈ మధ్య గ్యాప్లో బిస్కెట్లనో, స్నాక్స్ అనో, టీ అనో, కాఫీ అనో, ఇన్ని. అంటే ఈ బాడీ మనం నిలబడాలంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, టీ దగ్గర నుంచి, కాఫీ దగ్గర నుంచి, టిఫిన్ దగ్గర నుంచి, ఇంకా స్నాక్స్ అవి ఇవి ఇంట్లో మిక్చరీ అవి, లేకపోతే లడ్డూలు, ఇంకా ఏవో స్వీట్లు పడతలేదా? అన్ని పడితే ఈ బాడీ. ఒకసారి ఆలోచించండి. మన శరీరం ఇది, మన లోపల ఆత్మ ఉంది. హల్లెలూయా. మనిషి 3 రకాలు: శరీరము, ఆత్మ, ప్రాణం. శరీరము, ఆత్మ, ప్రాణం. ఈ ప్రాణం ఏం చేస్తుందంటే ఈ శరీరాన్ని ఆత్మని కలిపి పట్టుకుంటుంది. హల్లెలూయా. ఈ ప్రాణం మధ్యలో ఉంది. ఈ ప్రాణం పోతే శరీరము, ఆత్మ వేడిపోతాయి.
అంచనా వచ్చిందండి. మనిషి 3 భాగాలు, ఇది శరీరము, ఇది ప్రాణము, ఇది ఆత్మ. ఎప్పుడైతే ఈ ప్రాణం పోయిందో మనిషి ఆత్మ శరీరము విడిపోతాయి. నేను చిన్నప్పుడు అనుకునేవాడు, టీవీలో సినిమాల్లో వాటిని చూపిస్తుంటే ఒక వ్యక్తి చనిపోగానే అతను వచ్చి ఆత్మ వచ్చేస్తుంది, చనిపోగానే అతను ఆత్మ వచ్చేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతే బతికేయాలి కదా. అప్పుడు అనుకునేవాడిని అలాగా. ఇప్పుడు చనిపోతే ప్రాణం బయటకు వేస్తుంది, ఆత్మ బయటకు వేస్తుంది, మళ్ళీ ఆత్మ లోపలికి వెళ్ళిపోతే బతికేయాలి కదా, బతికేయాలి. కానీ ఏంటి, ప్రాణం లేదు. ఆత్మకి, ఆత్మని శరీరాన్ని కలిపి పట్టుకున్న బంధము ప్రాణము. హల్లెలూయా. ఆత్మని శరీరాన్ని కలిపి పట్టుకునే బంధము ప్రాణం. ఎప్పుడైతే ప్రాణం పోయిందో ఈ బంధం అనేది తెగిపోతుంది. అప్పుడు నీ శరీరానికి నీకు ఇంక ఏ సంబంధం ఉండదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రాణం పోయిందో ఆత్మ బయటకు వచ్చేస్తుంది. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు నీలో ఆత్మ ఉంది కనుక మరి ఈ శరీరానికి నువ్వు ఎంత ఆహారం పెడుతున్నావు రోజుకి, ఆత్మ కూడా అంతే ఆహారం పెట్టాలి. ఆత్మకు ఆహారం ఎలా పెడతాం మనం? ఆత్మ ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆత్మ రైస్ ఎక్కడ ఉంది, ఆత్మ బిర్యానీ ఎక్కడ ఉంది, కక్కల ముక్కలు అన్ని మనం తినేస్తున్నాం. ఎలా పెట్టగలం? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బిర్యానీ ఇంకో చూపిస్తాను చూడండి. స్పిరిట్ ఫుడ్, ఆత్మకి మనం పెట్టే భోజనం. నువ్వు వాక్యం ఎంతైతే చదువుతావో అంతగా నీ ఆత్మ బలపడుతుంది. నువ్వు ఎంతైతే చదువుతావో నీ ఆత్మ అంతగా ఉజ్జీవపడుతుంది, శక్తి పొందుకుంటుంది, అభిషేకం పొందుకుంటుంది. ఇది ఆత్మకి ఆహారం లాంటిది. 2 మరి నీళ్లు, ఆహారం దొరికింది, మరి నీళ్లు, ప్రార్థన నీరు లాంటిది. హల్లెలూయా. ప్రార్థన నీరు లాంటిది. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుంటామో మన నీళ్ళు తాగుతూ ఉన్నట్టు అన్నమాట. మన వాక్యం చదువుతుంటామో మనం ఆహారం తింటున్నట్టు. ఈ 2 సెమంటేస్గా మనకు ఒక 1 అవర్ టైం ఉంది అని అనుకుంటే నీ ప్రార్థనకి, ఒక 1/2 అవర్ వాక్యానికి, ఒక 1/2 అవర్ ప్రార్థనకి. ఇది ఆత్మని సిద్ధపాటు చేస్తుంది. శరీర సిద్ధపాటు కోసము నువ్వు ఎలాగైతే శ్రమ పడుతున్నావో, ఎలాగైతే ప్రయాసపడుతున్నావో, మరి ఆత్మ సిద్ధపడదా? ఆత్మ సిద్ధపడదా? ఆత్మ పరలోకానికి వెళ్తుంది, మీరు కాదు పరలోకానికి వెళ్ళేది. మన ఆత్మ అప్పుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, మాట్లాడేది ఎవరు? జోసెఫ్. అని జోసెఫ్ అంటే ఎవరు? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన తీసుకొచ్చేటప్పుడు, లేకపోతే బయట పడుకోబెట్టేటప్పుడు, జాతి పెట్టండి, ఆ పైన ఎట్టండి, ఇలా తీసిరండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టినాను కదా, కన్వీనియంట్ ప్లేస్లో పెట్టాను అంటే అది వస్తువా? ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టినా వస్తువే. ఎప్పుడైతే మనిషిలో ఆత్మ ఉంటుందో అది ఉన్నంత వరకే దాని విలువ. అది పోయిందనంటే అది ఒక వస్తువే. అని చేతిగా పైన పెట్టండి, ఆ మోతేయండి, అది కప్పండి, అది కప్పని ఇచ్చేయండి అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఈ ఆత్మ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోద్దో ఈ యొక్క శరీరానికి విలువ లేదు. కొన్ని గంటలు కూడా వంచరు. శరీరము పాడైపోద్ది, పొల్యూట్ అయిపోద్ది. దాన్ని తీసుకెళ్ళడమో, కాల్ చేయడమో, కప్పెట్టడమో, లేకపోతే ఏదేదో చేస్తారు మొత్తం కదా. హల్లెలూయా. ఆత్మ ఉన్నంత వరకే విలువ. అంటే విలువ ఎక్కడిది? శరీరంగా, ఆత్మగా. దేని విలువ ఉంది? శరీరంగా, ఆత్మగా. మన ఆత్మ ఉంది కాబట్టే మనం బ్రతుకుతున్నాం. ఆత్మ పోతే మన శరీరం ఎంత బాగున్నాడండి అని ఉంచుకుంటావా? ఎంత అంతగా ఉన్నాడో బాబు, ఎంత తెల్లగా ఉన్నాడో ఉంచుకుంటారా? చనిపోయిన తర్వాత ఏ బాడీ అయినా తీసుకెళ్ళిపోవాల్సిందే, ఏ బాడీ అయినా పెట్టేవాల్సింది. ఏ బాడీ అయినా 3 అడుగులు 6 అడుగులు, ఏంటవి 3 అడుగులు వెడల్పు 6 అడుగులు పొడుగునంట. ప్రతి ఒక్కరు ఎంత ధనవంతులైనా ఎవరైనా సరే ఆ ప్లేస్కి మనం వెళ్ళిపోవాల్సిందే. ఆత్మ ఉన్నంత వరకే గౌరవం, ఆత్మ ఉన్నంత వరకే. ఈ ఆత్మ ఉన్నంత వరకు ఎవరు వస్తారు మన మీదకి, ఏది కూడా ఏక వాళ్ళు ఉండదు. చిన్న డస్ట్ వస్తే కళ్ళలో మూసేస్తే చిన్న డస్ట్ కూడా నేను యాక్సెప్ట్ చేయను. చిన్న దోమ పడుతుంది అంటే మనం దోమ చంపేస్తామా? చూడండి, ఆత్మ ఉన్నంత వరకు ఏగ కూడా వాలదు నీ మీద, ఏగ కూడా వాలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చనిపోయిన తర్వాత పడతామా? పావు వచ్చి కలిసి పడతామా? ఎవరైనా వచ్చి మళ్ళీ ఏదైనా చేసినా ఏం చేయగలమా? ఏమి చేయను. చిన్న చీమ కూడా వచ్చి కలిసేస్తూ ఉంటుంది. చచ్చిన స్థితిలో ఉంటాం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం పెట్టిన మనము మన ఆత్మ పోషించబడాలి. ఆత్మ ఉన్నంత వరకే మన జీవితం. ఈ ఆత్మ ఒక్కసారి మన ప్రాణం పోయింది అంటే శరీరానికి ఆత్మకి సంబంధం లేదు. ఆ ఆత్మ పోగానే పరలోకం వెళ్ళాలి. వెళ్తుందా? నువ్వు సరిగ్గా ప్రభువునందు సిద్ధపాటు కలిగి ఉంటే,
నీ ఆత్మని అనుదినము ఎలాగైతే నువ్వు భోజనం చేసి శరీరాన్ని ఎలాగైతే పోషిస్తున్నారో, శరీరాన్ని ఎలాగైతే కడుగుకుంటున్నారో, రోజు స్నానం చేస్తున్నారు, బ్రష్ చేస్తున్నారు, ఇవన్నీ ఎలా చేస్తున్నారు, ఆత్మ కూడా ఉంటుంది. అవన్నీ కూడా మీరు ఆత్మ సిద్ధం చేయాలి, ఆత్మను బలపరచాలి, వాక్యం బలంగా చదువుతుండాలి. వాక్యం అంటే ఏంటి? యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండడం, వాక్యం దేవుడి యందు ఉండడం, వాక్యము దేవుడే ఉండడం. అంటే యేసుక్రీస్తు ప్రభు. వాక్యం అంటే ఏంటి? దేవుడే. వాక్యం అంటే ఏంటి? దేవుడే. నువ్వు ఎంతగా చదువుతావో అంతగా యేసుతో నింపబడుతుంటావు, ఎంతగా ప్రార్థన చేస్తావు అంతగా ఆయన అభిషేకంతో నింపబడుతుంటావు. హల్లెలూయా. నువ్వు ఎంతగా ప్రభు కొరకు ప్రయాసపడతావు అంతగా క్రీస్తులో నువ్వు నిలబడతావు. దాన్నే సిద్ధపాటు అని అన్నారు. హల్లెలూయా. దాన్నే సిద్ధపాటు అన్నారు. సిద్ధపాటు ఎలాగా? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, బాప్తిసం ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయండి అని వాక్యం సెలవిస్తుంది. ఉందా? చూడు, మత్తయి సువార్త 28 చివర. హల్లెలూయా. 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. ఇక్కడ ఎవరు? కొంతమందిని శిష్యులుగా చేయండి అని ఉంది. అవునండి, కొంతమందిని శిష్యులుగా చేయండి, కొంతమందిని పాస్టర్లు చేయండి, కొంతమందిని ఇలా చేయండి అని ఉందా? ఎలా ఉంది అక్కడ? సమస్త జనులు. సమస్త జనులు అంటే భూమి మీద ప్రతి ఒక్కరు నీవు నేను దేవుడి శిష్యులవి శిష్యురాలవే. హల్లెలూయా. అది సిద్ధపాటు. సిద్ధపాటు ఎక్కడ ఆగిపోతుంది? చాలా మందికి ఏంటంటే ప్రభు తెలుసుకోవడం, ప్రభు అంటే తెలియదు. సరే తెలుసుకున్నారు, కొంచెం ప్రభు దగ్గరికి వెళ్తూ ఉంటారు, సరిపోదు. ఇంకో స్టెప్ వెళ్ళాలి. అంటే నువ్వు వాక్యం వినాలి, సరిపోదు. వాక్యం వింటే సరిపోదు, వాక్యానుసారం నువ్వు జీవించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలి, సరిపోతుందా? సరిపోదు. ఇంకో స్టెప్ వెళ్ళాలి. బాప్తిసం నువ్వు తీసుకోవాలి, సరిపోతుందా? సరిపోదు. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆత్మచేత బాప్తిసం అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, సరిపోతుందా? సరిపోదు. నువ్వు పరిశుద్ధాత్మ నింపబడి దేవుడి పరిచర్య చేస్తూ ఉండాలి. నువ్వు ఆత్మతో నింపదల వచ్చిందంటేనే నువ్వు దేవుడి శిష్యుల కింద మార్చబడతావు. ఆత్మతో నింపబడ్డాలంటే, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందంటేనే నువ్వు శిష్యురాలి. అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ అవుతావు. అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. శిష్యులు ఏం చేస్తారు? గురువు ఏం చెప్తారు? ఎవరు గురువు? పాస్టర్ గారు గురువు కాదు. హల్లెలూయా. గురువు, పాస్టర్ గారు గురువు గారిని చూపిస్తారు. ఆయన గురువు. ఆయన నీ జీవితంలో ఏం చేయమంటున్నాడు, ఎలా చేయమంటున్నాడు, ఏ పని ఉంది నీ భూమి మీద, దేని కొరకు. ఒకవేళ దేవుడు జోసెఫ్ని భూమి మీద పంపించాలి అని అనుకున్నప్పుడు, జోసెఫ్ నువ్వు వెళ్ళి భూమి మీద ఈ పని చేసి వచ్చే, ఓకేనా అని నా తల్లి గర్భంలో నన్ను దేవుడు రూపించాడు. అది నేను చేసి ముగిస్తే దాని సిద్ధపాటు అన్నాను. దాన్ని చేసి ముగించడం దాని సిద్ధపాటు అన్నారు. ఎప్పుడైతే అది మనం చేసి ముగిస్తామో, పౌలు భక్తుడు చెప్పాడు, నా పరువు కట్టముట్టించేది విశ్వాసం కాపాడుకుని ఇక మీద నా కొరకు జీవ కిరీటం మాకు సిద్ధపరిచి ఉన్నది అని చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ ఉంటుంది ఆ జీవ కిరీటం? పరలోకంలో మనకి ఇవ్వబడుతుంది. పరలోకంలో ఇవ్వబడుతుంది. ఒక్కొక్కరికి జీవ కిరీటం ఇస్తారంట, కిరీటం. ఆ కిరీటం అంట దేవుడి సన్నిధిలో నువ్వు చేస్తున్న పరిచర్య ప్రతిది ఒక్కొక్క స్టార్ దాని మీద పొదిగించబడుతుందంట. ఒక్కొక్క వచనం ఒక్కొక్క ఆత్మ రక్షించబడిన ఒక్కొక్క సేవ, ఒక్కొక్క పరిచర్య, ఆ యొక్క నీ కిరీటము అంత వాల్యూ. నీ భూమి మీద ఎంతగానో దేవుడి కొరకు ప్రయాసపడతావు, నీ కిరీటం అంతగా ఉంటుందంట. ఇది 50, 60, 70, 80 సంవత్సరాలు మహాను మనం బతికేసే 80 సంవత్సరాలు. కానీ ఇది అయిపోయిన తర్వాత యుగ యుగాలు దేవుడితో మనం బ్రతకాలి. యుగ యుగాలు దేవుడితో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. ఏది ప్రాముఖ్యమే? శరీరమా, ఆత్మ? ఒక 80 సంవత్సరాలు అయితే 60 సంవత్సరాలు మనం నిండుగా జీవించిన ఈ ప్రాణము ఇది అవసరమా? ఇది దాని తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాలు దేవుడితో మనం జీవించాలి, అది అవసరమా? ఏది ప్రాముఖ్యం? మనం పరలోకం వెళ్ళాలంటే సిద్ధపరచబడాలి. సమస్త జన శిష్యులు తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క వాళ్ళకి బాప్తిసం ఇవ్వాలి. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ బాప్తిసం? ప్రోగ్రామ్ అంతటికి వారు మనసు పొందాం కదా ఇందాక. వారు మనసు అంటే యేసు ప్రభుని సొంత రక్షణ. మళ్ళీ వినండి, యేసు ప్రభుని సొంత రక్షకులు అంగీకరించడం, మన పాపాలన్నీ క్షమించబడ్డాయన నిశ్చయత మనకు కలగడం. ఎలా కలిగింది? మన పాపాలన్నిటి కొరకు ఆయన శిలువ మీద మరణించడం, మన పాపాలను. కాబట్టి మనం ఇప్పుడు ఆయన దగ్గరికి లేచి, ప్రభువా నా పాపాల కొరకు నువ్వు మరణించు కాబట్టి పాపాన్ని నన్ను క్షమించు అని ఆయన దగ్గర మోకరించి పశ్చాత్తాపడితే
దేవుడు మనల్ని క్షమిస్తాడు, క్షమాపణ దేవుడు మనకి ఇస్తాడు. అది మారు మనసు, దట్స్ ఫినిష్. అండ్ మారు మనసులో లాస్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభు కొరకు అంతం వరకు జీవిస్తావా? బాప్తిసం ఇచ్చేప్పుడు చెప్తుంటారు మాటలు, యేసు ప్రభు కొరకు, యేసు ప్రభు దేవుడు అంతం వరకు, శ్రమ వచ్చినా, హింస వచ్చినా, కైకి వచ్చినా, ఏదొచ్చినా. చాలా మంది అంటూ ఉన్నారు ఏదంటే, ప్రభువుని నమ్ముకుంటే ఓ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్, ఆదాయం ఆదాయం, గొప్ప ధనవంతులు అయిపోతాం, అనుకున్నదల్లా అయిపోతుంది, పట్టిందల్లా బంగారమే. హల్లెలూయా. ఏంటంట, యేసు ప్రభు నమ్ముకుంటే పట్టిందల్లా బంగారమే. అవుతండి, అవును. ఇప్పుడు కుటుంబం ఉంది, తల్లి, తండ్రి, అన్న, చెల్లి, కుటుంబం కదా, తండ్రి. ఇప్పుడు కుటుంబంలో ఎప్పుడు సంతోషం ఉంటుందా? ఉంటుందా? కొన్ని సందర్భాల్లో కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఎప్పుడు ఆరోగ్యం ఉంటుందా? కొంచెం అనారోగ్యం ఉంటుంది. ఎప్పుడు మనకి నవ్వుతుంది అంటే, ఒక కుటుంబం అన్నాక ఈ మంచి చెడులు, కష్టం, నష్టము అవన్నీ. ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, ఐ లవ్ యూ డాడీ అని సంతోషంగా ఉన్నాడు, దేవుడికి ఐ లవ్ యూ చెప్పి మనం ఎప్పుడు కొన్ని శ్రమ వచ్చిన నా డాడీ వద్ద నువ్వు పోతావా బయటికి, లేవతావా? శ్రమలో కూడా కలిసి ఉండాలి. ఎందుకది? దాన్నే కుటుంబం అన్నారు. ఏది ఏవైనా శ్రమైనా, హింస, ఇరుకైనా కుటుంబం అంతా కలిసి కట్టుకుని ఒకరు ప్రోత్సాహపరచు, ధైర్యపరచబడి ఉన్నారు. ఇది దేవుడి కుటుంబం. దేవుడి కుటుంబం. నువ్వు దేవుడి కుటుంబం కాని లోకంలో ఉన్నావు, శాతాను లోకంలో ఉన్నావు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వాటిలో నువ్వు నిలబడాలి, వాటిలో నువ్వు నిలబడాలి. అప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని చూసి దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. కాబట్టి మీరు బాప్తిసం పొందేవారు అందరూ మీ ఆత్మ రక్షించబడుతుంది. అది నిశ్చయత, అది నిశ్చయత. నమ్మండి. మీరు నమ్మితే మీరు వెళ్తున్న ప్రతి మార్గం కూడా, ప్రతి ఇరుకు విశాల చేయబడుతుంది. అది ఇంత విరుగుగా ఉంటుంది. ప్రభు నమ్ముకున్న ఇరుకు మార్గాలు ఎలా ఉంటాయి? ఇరుకుగా కనిపిస్తాయి. నువ్వు దగ్గరికి వెళ్ళాక విశాలంగా కనిపిస్తుంటాయి. దాన్ని విశ్వాసపు యాత్ర అంటారు. చూడడానికి ముళ్ళ కంపలా కూడా మార్గం అంతా, అయ్యో కూర్చుపోతే బాబు అనుకుంటావు. నువ్వు విశ్వాసంతో నా ప్రభు చూపించడే మార్గం అని విశ్వాసంతో నువ్వు అడుగు వేస్తే, నువ్వు ఎంతైతే అడుగు వేస్తావు అది పూలపాటు కింద మారిపోతుంటుంది. హల్లెలూయా. అప్పుడు సాక్ష్యం చెప్తావు, అసలు మార్గం లేదండి, అసలు ఉద్యోగం రావడానికి అసలు ఛాన్స్ లేదండి, అసలు నేను పాస్ అవడానికి అసలు ఛాన్స్ లేదండి. కానీ దేవుడు ప్రార్థన చేయాలి, నా ప్రార్థన ఉన్నాడు, పాస్ చేశాడండి. అసలు వెళ్ళడానికి దారే లేదండి, దేవుడు మార్గం ఏర్పాటు చేశాడండి. అసలు నేను రాలేనండి, దేవుడు మార్గం ఏర్పాటు చేశాడండి. దీన్ని విశ్వాసపు యాత్ర అంట. అంటే విశ్వాసం ఏంటి? కనిపించదు, నువ్వు వెళ్ళడానికి మార్గం ఉండదు, నమ్మి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి దీన్ని మారు మనసు అన్నారు. యేసుప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించడం, మన పాపలు క్షమించబడ్డాయి. మూడవది, ఆయన కొరకు అంతం వరకు మనం జీవిస్తాను అని నిశ్చయత. ఏది ఏవైనా సరే, ప్రాణం పోయినా సరే, ప్రాణం పోతుంది, నేను ప్రభుని మాత్రం నేను విడిచిపెట్టను, అది నిశ్చయత. దీన్ని మారు మనసు అన్నారు. మారు మనసు. అండ్ దెన్ బాప్తిసం. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు బాప్తిసం ఇస్తారు. ఏంటి బాప్తిసం? బాప్తిసం అన్న మాటకి ముంచబడుట అని అర్థం. ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. అదొక గ్రీక్ పదం, గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన బాప్తిసం. సో దానిని అర్థం ఏంటి? ముంచబడుట. మనం ఈ బాప్తిసంలో మనం ఎలా ముంచబడ్డాము అంటే, ఒక వ్యక్తిని ఎలా ముంచారు అంటే, పాత జీవితం అంతా సమాధి అయిపోయి చచ్చిపోయాడు, తిరిగి లేచేయడం అంటే కొత్త జీవితం. క్రీస్తు యేసునందు ఉన్న వారు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము కొత్తవాడు. నూతన సృష్టి, న్యూ క్రియేషన్. మనం నూతన సృష్టిలో మనం ఉన్నాం. బాప్తిసం పొందమని దాని అర్థం ఏంటి? నూతన. ఈ సృష్టి అంతా ఒకటి, మనకు నూతన సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇప్పుడే కాదు, ఆది కాండం నుంచి కూడా. ఇస్సాకు అంట కరువు అంట, భయంకరమైన కరువు. ప్రస్తుతం ఎలాగైతే ఉందో భయంకరమైన కరువులో ఉన్నారంట. కానీ ఇస్సాకు ఏం చేశాడు? 100 పంటకు వచ్చాడు, 100 ఆశీర్వాదం పొందాడు. ఎలా పొందాడు? నూతన సృష్టి. వాడికంటే నూతన సృష్టి ఉంటుంది. హల్లెలూయా. నీ పక్షముగా మాట్లాడేవారు, నీ పక్షముగా నీకు వ్యాజ్యం ఆడేవారు, నీ పక్షముగా రక్షణ ఇచ్చేవారు, నీకు ఆశీర్వాదం తీసుకొచ్చేవారు. నీ బ్లెస్సింగ్ కమింగ్ ఫ్రమ్ హెవెన్, నాట్ కమింగ్ ఫ్రమ్ ఎనీ మ్యాన్ అండ్ బిజినెస్. ఏ వ్యాపారం నుంచి, దాని నుంచి, దీని నుంచి నీ ఆశీర్వాదం రాదు. కానీ నీ ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి, పరలోకం నుంచి నీ ఆశీర్వాదం వస్తుంది. పరలోకం నుంచి ఆశీర్వాదం వస్తుంది. ఇస్సాకు కరువు కాలంలో ఉన్నాడు, అది నిజమే. లోకమంతా కరువులో ఉంది, అది నిజమే. కానీ ఇస్సాకు 100 పంట కోసింది, అది కూడా నిజమే. అంటే ఇస్సాకు సపోర్ట్ చేసిందంటే పరలోకము. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు కలగన్నాడంట, ఆ వృత్తాంతంతో చెప్పడం. ఆ రాజు విన్నాడంట,
ఆ రాజు కళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడంట. రాజా మొదటి 7 సంవత్సరాలు భయంకరమైన పండిపోతాయి, అన్ని కూడా పంటలన్నీ పండుతాయి, మంచి ధాన్యం వస్తుంది, దాన్ని సేవ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ భయంకరమైన కరువు వస్తుంది, అందరూ ఇవన్నీ మనం పంచాలి ఇవన్నీ అని చెప్పినప్పుడు దానికి జ్ఞానవంతుడు దేవుడు ఆత్మతో నింపబడబడి యోసేపు తప్ప ఇంకెవరు కనిపించలేదు. యోసేపుకి అధికారం ఇవ్వబడింది. దేవుడు ఆత్మశక్తితో అక్కడ ఐగుప్తులోనే ధాన్యం ఉంది. ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా ధాన్యం లేదు, ఎక్కడ కూడా ఆహారం లేదు, ఎక్కడ కూడా ఫుడ్ లేదు, ఎక్కడ బికాస్ ఆఫ్ జోసెఫ్ గాడ్ డస్ ఎంటర్ ఈజిప్ట్. హల్లెలూయా. ఎగిప్తు మొత్తము యోసేపుని బట్టి ఎగిప్తు మొత్తాన్ని కూడా దేవుడు దీవించాడు. ఒక్క వ్యక్తిని బట్టి ఇప్పుడు దేశం అంతా దీవించబడితే నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలా? నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి. హల్లెలూయా. నూతన సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆశీర్వాదం అండి. నూతన సృష్టిలోంచి మనకి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. మనం నూతనంగా తిరిగి జన్మించే అనుభవంలో మనం ఉండాలి. బోర్న్ అగైన్, బిఏ. యేసుక్రీస్తు ప్రభునందు దేవుడి సేవలో లేదా దేవుడి పరిచయంలో దేవుడి కొరకు వాళ్ళు నిలబడే వాళ్ళు ఎవరు ఉండారంటే బిఏ చదివి ఉండాలి. ఏంటది? బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. బిఏ చేసి ఉండాలి. హల్లెలూయా. తిరిగి జన్మించిన అనుభవంలో వేసి ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానని వెళ్ళిపెట్టా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వద్దాం. జాతవనన్నా యేసు ప్రభు దగ్గరికి వద్దాం. ఎప్పుడు యేసు ప్రభు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు? ఈ భూమి మీద మీరు ఇప్పుడు ఎంత చదివిన వాక్యం ఏంటి? ఆయన ఆరోహణం అవుతున్న సమయంలో మీరు వెళ్ళి సమస్త జన శిష్యులుగా చేయండి, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపడ అంటే యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన 40వ దినాన్న ఆరోహణం అయిపోయాడు. ఒక పర్వతం మీద, హోరేబు పర్వతం మీద ఆయన అలాగా కర్మేలు పర్వతం అనుకుంటా అలాగా ఆరోహణమై పరలోకం వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి నీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను. పరలోకం ఉంది, అక్కడ ఏమంటారు? అక్కడ స్థలం లేకపోతే నేను చెప్తాను. నా తండ్రి ఇంట్లో మీకు స్థలం లేకపోతే నేను మీకు చెప్తాను. కానీ నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తాను. ఓకేనా? ఎంతమంది అయితే రక్షణ, అంతమంది ఆ పేర్లు నోట్ చేసుకోండి. మీరు కింద రక్షణ పడే పైన నోట్ చేస్తుంటారు. మీరు కింద ప్రభుని అంగీకరించారు, బాప్తిసం పొందారంటే పైన నేను నోట్ చేస్తుంటారు. ఓ కొత్త పేరు వచ్చింది, కొత్త బిల్లు కట్టండి, పలానా వ్యక్తి వచ్చాడు, కట్టండి, ఇంకో బిల్లు కట్టండి. ఓ కొత్త మే వచ్చింది, కట్టండి, ఇంకో బిల్లు కట్టండి. యేసుప్రభు రాకడ వరకు పైన స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు యేసుప్రభు చనిపోయి ఆరోహణం అయిన తర్వాత సిద్ధపడి ఇప్పుడు ఈ భూలోకంలో నడుస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు 33.5 సంవత్సరాల భూమి మీద నడిచాడు. చివరి 3.5 సంవత్సరాలు సేవ చేశారు. 30 సంవత్సరాలు నార్మల్ సాదా సీదాగా నీకులాగా నాకులాగా జీవించి 30 సంవత్సరానికైనా వెళ్ళి బాప్తిసం పొంది యోహాను చేతిలో బాప్తిసం పొంది అక్కడి నుంచి అరణ్యాన్ని పనబడి ప్రార్థన చేసుకుని సిద్ధపడతాం సేవ మొదలెట్టాడు. మరి యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకం సిద్ధపడిందా అంటే నీ కొరకు నా కొరకు పరలోకం ఉంది అని ఆదికాండం 1 ఇచ్చాము. గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. కాబట్టి స్థలం ఉందా మనకి? లేదు అంటే యేసు ప్రభు ఈ భూమి మీద నడుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన పరలోకంలో. ఇప్పుడు ఒక వ్యక్తిని ఎలా మనం అంచనా వేస్తాం? ఈయన క్యారెక్టర్, వాడి మాటలు బట్టి, వాడి పనులు బట్టి. హల్లెలూయా. వారి మాటలు వాళ్ళ పనులు బట్టి క్యారెక్టర్ అంచనా వేస్తాం. వాళ్ళ ఆలోచన మనం అంచనా వేస్తాం. వీరు తెలివైన వాడా, తెలివి తక్కువ వాడా, ఎవరైనా మనం ఆలోచన బట్టి అంచనా వేస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన తలంపుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా పరలోకం సిద్ధపాటు చేయాలి, పరలోకలు వీరందరి కొరకు సిద్ధం చేయాలి, వీళ్ళందరినీ కూడా రెడీ చేయాలి అని ఆయన ఆలోచనలో ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో కదిలే పరలోకం కింద ఉన్నాడు. హల్లెలూయా. కదిలే పరలోకం కింద ఉన్నాడు. కాబట్టి పరలోకంలో రోగం ఉంది పరలోకంలో. అందుకే యేసు ప్రభుది ఎంతమంది వచ్చినా ఆయన స్వస్థపరిచి పంపించేవారు. కుష్ఠరోగులు వచ్చి స్వస్థపరిచి పంపించేవారు. వాళ్ళు గుండు బాలు వచ్చినా ఎలా వచ్చినా వాళ్ళు స్వస్థపడి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని ఎదుర్కొన్నారు? పరలోకాన్ని ఎదుర్కొన్నారు. హల్లెలూయా. ఆయన పరలోకం భూలోకంలో యేసుక్రీస్తు కదిలే పరలోకం కింద ఉన్నారు. ఆయన కనిపించే ప్రతి ఒక్కరు కూడా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఏడుస్తూ ఆయన దగ్గరికి వచ్చేవారు, నవ్వుతూ ఆయన దగ్గరికి వచ్చేవారు. దయ్యాలు దురాత్మలు పట్టివి ఆయన దగ్గరికి వచ్చేవారు, ఆయన విడుదల పొందుకొని సంతోషంగా వెళ్ళేవారు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కదిలే పరలోకం, ఈ భూమి మీద కదిలే పరలోకం. యేసు ప్రభు ఆ దినాన్న ఆయన అలా ఉన్నాడు అంటే ఆయన మాట్లాడుతున్నాడు, నా ఇంటి విశ్వాసం ఉంచేవారు నేను చేయగలిగి చేస్తారు వాటికన్నా
గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య సమయంలో ఆయనకున్నది చాలా తక్కువ టైం. 3 వ్యక్తుల్ని ఆయన చనిపోయిన వారు లేపారు. డేవిడ్ హోగన్ అనే ఒక గొప్ప భక్తుడు, నేను వెళ్ళాను, ఆయన చెన్నైలో ఆయన సెమినార్ పెట్టినప్పుడు వెళ్ళాను. 23 మందిని లేపారంట చనిపోయిన వారు. 23 మందిని చనిపోయిన వారు లేపారు. అందరూ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. ఆయన ఒక మార్గంలో కారులో వెళ్తున్నారంట. ఆయన వెళ్తున్నప్పుడు ఒక ప్లేస్లో వెళ్తూ ఆగమని ఒక సిగ్నల్ వచ్చిందంట. దేవుడి నుంచి స్టాప్, కార్ ఆపారంట. పక్కన రోడ్డు పక్కన కొంచెం వెనక్కి ఒక పాడుపడిన ఒక బిల్డింగ్ ఏదో ఉంది, మరి పాత కాదు, ఏదో కొంచెం ఏదో ఇల్లు అవి ఓడ్చకుండా కొంచెం పూసి పెట్టి కొంచెం ఆ ఇంట్లోకి వెళ్ళమని దేవుడు మాట్లాడుతున్నాడంట. కార్ దిగి ఆ ఇంట్లోకి వెళ్తున్నాడంట. ఇంట్లో ఎవరు లేరని చూస్తున్నారంట. లోపల బెడ్రూమ్లో ఒక మూలన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడంట. చనిపోయాడు. ఆయన ఎప్పుడో చనిపోయాడు. చనిపోతుంటే పురుగులు స్మెల్ వచ్చేస్తానంట. చూడండి, స్మెల్ వస్తుందంట. ఎన్ని రోజులైంది, మరి కొన్ని రోజులు అయ్యింది ఆయన చనిపోయేది. స్మెల్ వస్తుందనంట. నువ్వు ప్రార్థన చేస్తాను. మనం నమ్మలేము అసలు. అటువంటి వ్యక్తికి ఆ స్మెల్, ఆ ఇంట్లో, ఆ బూజు ఇంట్లో తను ప్రార్థన చేయమని చెప్తుంటే ఆ వ్యక్తి ఫార్మ్లో కొంచెం దూరం ఎక్కడో ఉంటాయి, ఒక ఇల్లు సిటీలోనే కొంచెం దగ్గరగా ఉంటాయి. అలాగా ఆ ఇంటి చుట్టుపక్కల కూడా ప్రాంతాలు ఎక్కడ ఎవరు కూడా లేరంట. ఆయన అలాగా ఆ బాడీ మీద పెట్టి ఆయన ప్రార్థన చేయడం మొదలెట్టాడంట. హల్లెలూయా. ప్రార్థన చేయడం మొదలు పెడుతుంటే ప్రార్థన అయిపోయేటికి ఆయన నోట్లోంచి పురుగులు బయటకు వచ్చాయంట. దాదాపు ఒక 2-3 వేల పురుగులు బయటకు వచ్చాయంట. లోపల నుంచి పురుగులు బయటకు వచ్చి ఇలా గురికిపడి దగ్గి లేచి కూర్చున్నాడంటే. హల్లెలూయా. అసలు నమ్మలే మనం, కెనాట్ ఇమాజిన్. అటువంటి గొప్ప సేవకుడు స్టిల్ ఆయన ఉన్నారు. ఇంకా దేవుడి ఓకే, మీరు గంటలో పడితే ఆయన దొరుకుతారు. చాలా సింపుల్గా టీషర్ట్ వేసుకుని మాట్లాడతాను. చాలా ఏజ్ ఆయన ఒక 60 అంత ఉంటాయి, 55 దాటి ఉంటాయి. ఆయన పరిచర్యలో ఆయన సెలవిచ్చారు, నేను క్రియలు చేస్తారు వాటికన్నా గొప్ప కార్యాలు చేస్తారు. ఈ లాజర్ 4 దినాల తర్వాత యేసుప్రభు లేపారు. ఇతను ఒక వారం 10 రోజులు అయిందంట. ఆయన అలాగే అతను లేపారంట. లేచి కూర్చున్నారంట. హల్లెలూయా. దేవుడు వాడుకోవాలి, మన జీవితంలో మనం వాడుకోవాలి. అంటే ఇక్కడ ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఆయన క్రియలు మనం చేయగలము. గుర్తుపెట్టుకోండి, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఎలా నడిచాడో ఈరోజు నువ్వు అలాగే ఉన్నావు. ఆయనకి ఏదైతే సాధ్యమైందో ఈరోజు నీకు కూడా అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఆయన ఎక్కువ ఏదో చేయలేదు, లేదా మనకి ఏదో తక్కువ లేదు. హల్లెలూయా. ఆయన ఆ బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వల్లే ఆయన మీద దిగినా ఉంటుంది. పరిశుద్ధాత్మ ఆయన మీద దిగినా ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. ఆయన బాప్తిసం పొందుకున్నాడు. ఈ లోకంలో నీకులా నాకు సాదా సీతగా జీవించడానికి వచ్చాడు. ఆయన భూమి మీద పుట్టి దేవుళ్ళ జీవించడం కాదు, దేవుళ్ళగా దాన్ని పయనించి కనమాట కాదు. పయనించి ఆయన క్రియలు చేస్తారు, పయనించి అద్భుతాలు చేస్తారు. చేయలేదా? సంసోను 1000 మంది ఫిలిస్తీన్లు ఎదురు వస్తే సంసోను మీద దేవుని ఆత్మ దిగగా ఆ పక్కన ఎక్కడో ఎండిపోయిన గాడిద దవడ ఎముక ఉందంట. ఇలా పొడుగు కదా దవడ, అది కనబడితే అది తీసుకొని 1000 మంది ఫిలిస్తీన్ తల పగల కూడా చంపాడు. 1000 మందిని తల పగల కూడా చంపాడంటే అది మనిషి శక్తి, దేవుడి శక్తి, దేవుడి అభిషేకం. దేవుడు ఆత్మ దిగి 1000 మందిని తల పగల కూడా చెప్పాడు. వాళ్ళందరూ నా మాట్లాడగా కూర్చున్నా సరే మనం కొట్టి చంపాలంటే కాలేజ్ కొట్టగా మళ్ళీ అంతమంది. చూడండి, దేవుడు ఆత్మతో 1000 మంది ఫిలిస్తీన్లు అతని మీద వస్తుంటే అని కార్యాలు చేశాడు. ఏలియా కొండ మీదగా కూర్చున్నప్పుడు అతన్ని రాజు పిలిచిన అంటే నేను నిజముగా దేవచండి అయితే పరలో కూడా చచ్చిదికి వచ్చి దహించి వేస్తాను. అలా 3 గుంపులు చనిపోయాయి. అగ్ని దిగి వచ్చి చచ్చిపోయారు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథాలు అద్భుతాలు జరిగాయి. నేను దేవుడిని అని రుజువు చేసుకోవాలంటే పైనుంచి రుజువు చేసుకోగలదు. కానీ ఎందుకు దిగి వచ్చాడంటే నీకులాగా నాకులాగా జీవించాలి. ఇది మానవుడికి సాధ్యము. ఇలా జీవించడము నీతిగా దేవుడి కొరకు, పరలోకంలో దేవుడు మన కొరకు వెయిట్ చేస్తున్నారు. ఆయన చిత్తాన్ని మనం వెతకాలి. ఆయన చెప్పిన ప్రతి మాట నాకు తండ్రి ఏదైతే తెలియచేస్తాడు అదే నేను చేస్తాను. ఏం చెప్తాను మీ తండ్రి, ఏం చేయమంటారు మీ తండ్రి, విన్నారా? దాన్ని పాటించగలుగుతున్నారా? అది చాలా కష్టం. హల్లెలూయా. ఒకటి చెప్తాను నేను, చాలా సాధారణంగా చాలా మంది ప్రార్థన చేస్తారు, దేవుడు మాట పొందుకుంటారు, దేవుడి దగ్గర నుంచి దర్శనం పొందుకుంటారు.
దేవుడి దగ్గర నుంచి దర్శనం పొందుకోవడం అంత కష్టమే కాదు. ఎందుకంటే ప్రభు ఎక్కడ అఫీషియల్గా ఎక్కడో కూర్చొని నువ్వు ప్రార్థించే కష్టపడు 10 రోజులు ఉపవాసం ఉంటే 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నీ దగ్గర వస్తాను ఆయన పశువుల శాలలోకి దిగి వచ్చేసేది. అంటే మరి ఎక్కడ ఉన్నాం అక్కడికి దిగి వచ్చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు ఆయన. ఆయన మాట్లాడడం, ఆయన స్వస్థపరచడం కార్యం చేయడం ఈజీ, విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయింది. కానీ దేవుడి దగ్గర నుంచి మాట పొందుకోవడం, వాగ్దానం పొందుకోవడం ఈజీగా, దాన్ని అవలంబించినప్పుడే కష్టం, ఇబ్బందులు వస్తాయి. దేవుడు చెప్పిన చాలా ఇబ్బందులు వస్తాయి. మరికి గబ్రియయేలు దేవదూత వచ్చి, దేవదూత అంటే దేవుడే, ప్రభు వచ్చి మాట్లాడితే ప్రాప్తురాలా నీకు శుభము, నువ్వు బిడ్డను కనబోతున్నావు నువ్వు అని చెప్పేసి అయిపోయి బాగా వెళ్ళిపోయాడు ఆయన. పెళ్లి కాలేదు ఎవడికి. పెళ్లి కాకుండా గర్భం అంటే ఎలా కుదురుద్ది? మరి లోకల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తారు ఆలోచించారు. నమ్ముతారా? దేవుడు నాకు కనిపించారు, దేవదూత నాకు కనిపించింది, గర్భం వస్తుందని చెప్తే నమ్ముతారా లేదా? ఎవ్వరు నమ్మరు. గుడ్ ఫ్యామిలీ కూడా నమ్మలేదు అక్కడ ఆ రోజుల్లో. నిశ్చితార్థమైంది, ప్రధానమైంది యోసేపు తోటి. యోసేపు కూడా నమ్మలేదు. అంత నీతిమంతుడు అయినా యోసేపే సరే తను అవమానించకూడదు, ఇంకా సరే సైలెంట్గా మనం వదిలేద్దాం అని అనుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరలా దేవదూత, అదే దేవదూత యోసేపు కళ్ళలో కనిపించి, ఇది నేనే చెప్పాను, తను గర్భవతి అయింది దేవుడి వల్ల, పరిశుద్ధాత్మ వల్ల అని కలిగింది. హల్లెలూయా. ఆమె గర్భం ధరించింది. దట్ ఇస్ నాట్ ఈజీ. దేవుడి చెప్తూ వినడం చాలా ఈజీయే, దేవుడు మాట్లాడడం చాలా ఈజీయే. దాన్ని పాటించాలి. దాన్ని పాటించడానికి ఇబ్బందులు వస్తాయి, కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి, బయట ఇబ్బందులు వస్తాయి, ఉద్యోగ ఇబ్బంది వస్తుంది, వ్యాపారం ఇబ్బంది వస్తుంది. నా వ్యాపారం జరిగేటప్పుడు ఆదివారం వచ్చింది, ఎప్పుడో చీకటితో లేచి అవన్నీ చేసుకుని 7 గంటలకు వెళ్ళి కూర్చుండేవాడిని. సండే స్కూల్ 7 గంటలకు స్టార్ట్ అయ్యేది. 7 గంటలకు వెళ్ళి కూర్చొని సండే స్కూల్ వచ్చి దాని తర్వాత ఆరాధన జరిగి 8:30కి ఆరాధన జరిగేది. ఆరాధన జరిగి మళ్ళీ ఇంకొక ఆరాధన 11 గంటలకి, అది కూడా జరిగి నేను ఇంటికి వచ్చి 2, 3 అయ్యేది. ఎప్పుడు వెళ్తే 7 గంటలకు వెళ్తే 3 గంటలకు అయ్యేది. మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళా వెంటనే యవనస్తులు కూడా మళ్ళీ మధ్యాహ్నం స్టార్ట్ అయ్యేది. 4:30 ఆ టైంకి వెళ్ళిపోయాయి. మళ్ళీ సిద్ధపడాలి. 4:30 కంటే మళ్ళీ 1 గంట ముందు అక్కడికి వెళ్ళి ప్రార్థించాలి అందరూ కలిసి. సిద్ధపడాలి ఖచ్చితంగా. మన ఇక్కడికి వచ్చామంటే 1 గంట సేపు అయినా ప్రార్థన చేసి సిద్ధపడాలి, భాషలో మాట్లాడి సిద్ధపడాలి. సిద్ధపడి ఇప్పుడు మళ్ళా ఆ యవనస్తులు కూడికి అయ్యేది. ఆ యవనస్తులు కూడికి అయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ వెంటనే ఇంగ్లీష్ ఆరాధన మొదలయ్యేది. నేను గడిచిన ఆత్మీయ జీవితంలో నేను విషయాలు చెప్తున్నాను. ఆ ఇంగ్లీష్ ఆరాధన జరిగేది, అది 8:30, 9 గంటలకు అయ్యేది. నేను ఇంటికి వచ్చిన 10:30 అయ్యేది. భోజనాన్ని మాత్రం పక్కన పెడితే పొద్దున్న 7 గంటలకు స్టార్ట్ చేసిన జర్నీ. ఇంట్లో బిజినెస్ అవి ఇవి చూసుకుంటే 3 గంటలకు 4 గంటలకు స్టార్ట్ చేసిన జర్నీ 10, 11 గంటలకు ముగిసేది. చూడండి, 10, 11 గంటలకు ముగిసేది. ఇది ఏంటి? మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితం. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి, దేవుడి కొరకు సిద్ధపాటు చేయాలి. మన వారం అంతా దేవుడు 6 రోజులు దేవుడు మనకి ఇచ్చారు. వ్యాపారం చేస్తావా, చదువుతావా, ఉద్యోగం చేస్తావా, వాట్ ఎవర్ ఇట్ మే బి చేసుకో. 7వ రోజు ఆదివారం ఇది ప్రభుదే. ప్రభు కొరకే ప్రయాసపడాలి, ప్రభు కొరకే ప్రయాసపడాలి. కాబట్టి ఈరోజు పరలోకము ఈజీయా, కష్టం అంటే దాన్ని వెంబడించాలి, ప్రభుని వెంబడించాలి. ప్రభు మన కొరకు సిద్ధపాటు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఆయన తిరిగినప్పుడు ఆయన ఎలాగున్నాడో ఒకసారి చూద్దాం. అసలు యేసు ప్రభు మనం ఎలాగుంటామో, ఏం చేస్తామో. ఎఫెసీ రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదువుతాం చూడండి. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. థ్యాంక్ యూ జీసస్. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమై దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తును మనను ఏర్పరచుకున్నాం. ఎక్కడ దేవుడు మనల్ని ఎక్కడ చూశాడంట? జగత్ పునాది వేయబడక మునిపే నేను చూసాను, నేను ఏర్పరచుకున్నాను. చూడండి, అసలు భూమి ఈ సృష్టి అసలు లేదు, అప్పుడు నువ్వు ఆలోచనలు ఉన్నావు. దట్ ఈస్ ద విజ్డమ్. దేవుడి జ్ఞానం అనంత జ్ఞానమైంది. హల్లెలూయా. మనిషి రూపమే ఆయన జ్ఞానాన్ని చూపిస్తుంటది.
ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, చేయి మాట్లాడుతుంది, చేయి యాక్షన్ చేస్తుంది. ఈ శరీరము, ఈ ముక్కు, ఆ కళ్ళు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ అవయవాలన్నీ దేవుడి జ్ఞానాన్ని, ఆయన జ్ఞానానుసారమైన జీవితం అది. హల్లెలూయా. జగత్ పునాది వేయబడక మునిపే నేను ఏర్పరచుకున్నాను. ఇప్పుడే ఏర్పరచుకోలేదు, ఇప్పుడు కాదు నువ్వు ఇక్కడికి వచ్చింది, నువ్వు ఇక్కడ రావాలి అని జగత్ పునాది వేయబడక మునిపే తలంచాడు. హల్లెలూయా. అలాంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన అంతా కూడా సంతోషించారు, అభిషేకం పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు, జయం పొందుకున్నారు. అంటే భూలోకంలో యేసు ప్రభు కదిలే పరలోకం అంటే కంప్లీటెడ్. యేసు ప్రభుకి ఏమైనా అనారోగ్యం వచ్చింది? యేసు ప్రభుకి ఏదైనా తలపోటు వచ్చిందా? రాలేదా? ఆయన మనిషి కాదా? అసలు ఆయన మనిషి కాదా? మనిషే. మరెందుకు రాలేదు అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో యేసు తండ్రిని కంప్లీట్గా ఆయన బిలీవ్ చేశారు, కంప్లీట్గా ఆయన చేతిలో ఉన్నారు. ఇంకా నేను, నాది, నా ఇల్లు, నా ఆస్తి, నా డబ్బు, ఇది ఏమి లేదు, సమస్తం దేవుడి కొరకే, సమస్త దేవుడి సేవ కొరకే, సమస్తం ఆయన కొరకే అని ఈయన భూలోకంలో ఉన్న దేవుడి ప్రతినిధిగా నడుస్తున్నాడు. భూలోకంలో దేవుడి ప్రతినిధి యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు ఆ పొజిషన్ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. నువ్వు భూలోకంలో నడిచే పరలోకం, నువ్వు నడిచే పరలోకం. నిన్ను ముట్టుకున్నారంటే, నిన్ను దగ్గరికి వచ్చారంటే సంతోషపడాలి, ప్రజలు ఆనందపడాలి, స్వస్థత పడాలి, విడుదల పొందాలి. ఈరోజు అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు దేవుడు చేస్తున్నాడు. ఒక కుటుంబం ఒక వారం ఒక రోజు ప్రార్థన చేశాడు, వెంటనే ఆ రోజు ఆ వారంలో ఆ కుర్రాడికి ఉద్యోగం వచ్చింది. ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను, ఆ రోజు ఒక బీపీ షుగర్తో చాలా హెవీగా ఉంది, దేవుడు స్వస్థపరిచాడు, ఈ రోజుకి ఏ ప్రాబ్లం లేదు. ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాము, ఆ రోజు చాలా వీక్గా ఉన్నవారు, ఆ తర్వాత నుంచి భోజనం బాగా చేస్తున్నారు, బాగా హెల్తీగా ఉన్నారు అని చెప్తున్నారు. ఏంటా రీజన్? భూలోకంలో కదిలే పరలోకంలో. ఇది నేను నా గొప్ప అని చెప్పట్లే, నువ్వు యేసు ప్రభును నమ్మగలిగితే ఇది నీకు కూడా సాధ్యమే. ఏది పరలోకము అని అంటే నీవే పరలోకము, నువ్వే పరలోకాన్ని. హల్లెలూయా. యు ఆర్ ద లివింగ్ హెవెన్. హల్లెలూయా. నీవే సజీవమైన దేవుని యొక్క పరలోకం నువ్వు. హల్లెలూయా. 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 దేవుడు నడిపిస్తాడు. ఏంటి పరలోకము? ఏంటి పరలోకము? హల్లెలూయా. 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 ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఇక్కడ చూడండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో, క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే దేవుడు నీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, అలాగే శరీర సంబంధంగా ఈ లోకంలో జీవించాలి. నేను ఒక సిస్టర్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఇలా చార్జ్ చేసి మాట్లాడుతున్నారు, బ్రదర్ మీ మినిస్ట్రీ అవి చూస్తున్నాను, ఎలా సర్వే అవుతుంది ఇంట్లో, ఏంటి మీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి, డాడీ ఏంటి, ఇదేంటి అని అడుగుతున్నారు. డీటెయిల్స్ చెప్పారు. నాన్నగారు ఇలాగా ఎప్పుడు ఇలా చిన్నప్పుడు ఎక్స్పైర్ అయ్యారు, సో నేను మమ్మీ ఎలాగ ఉంటాము, లేకపోతే పరిస్థితి. మరి ఏమైనా చేస్తారా, బిజినెస్ ఏం చేస్తారా? లేదు. మరి ఏమైనా జాబ్ చేస్తాను, ఎనీ పార్ట్ టైం జాబ్ అంట? లేదు. మరి ఎలా సర్వే అవుతుంది ఇంట్లోని, ఎలా సర్వే అవుతుంది ఇంట్లోని అని అంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను మనుషుల్ని నమ్ముకుని నేను ఈ లోకంలో లేకపోతే సేవలో నేను దిగి ఉంటే మనుషులు నాకు రండి సపోర్ట్ చేయండి అని అడగచ్చు. నేను దేవుడు పిలుపుని పట్టుకొని దేవుడి చిత్తానుసారంగా ఈ లోకంలో నేను దిగాను. దేవుడు నడిపిస్తారండి. నా సమయం ఉన్నంత వరకు, దేవుడి పని ఉన్నంత వరకు హల్లెలూయా ఆయన నడిపిస్తాడు. అది ఎక్కడ అవుట్ అయిపోయింది అక్కడ పరలోకానికి వెళ్ళిపోతాను నేను చెప్పాను. హల్లెలూయా. ఈ రోజు ఉంది దేవుడి స్తోత్రము, రేపు ఉంది దేవుడి స్తోత్రం, ఎల్లుండి లేదు కొంచెం బలం ఉంటుంది కదా సేవ చేయడమే, అవతల లేదు ఇంకొంచెం బలం ఉంటుంది కదా, 3 రోజులు లేదు ఇంకొంచెం బలం ఉంటుంది కదా, ఇంకా లేదు దేవుడి దగ్గర వెళ్ళిపోతాం. అది బెటర్. అలాగా ఇలాగ సంపాదించి తినేసి మనం ఎంతకాలం ఉంటామండి ఇక్కడ. హల్లెలూయా. ఎంతకాలం ఉంటే ఇక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభుని చూడాలి అన్నాను. ఆవిడ చెప్పింది, దేవుడు మీ చేతులు గొప్ప కార్యం ఉందండి, గొప్ప అభిషేకం ఉంది మీ జీవితంలో, దేవుడు గొప్ప పిలుపు ఉంది, ఖచ్చితంగా ఆ పిలుపు అయ్యే వరకు మీరు ఖచ్చితంగా ఉంటారని. అవును, దేవుడి పిలుపు, దేవుడి యొక్క కార్యం ఉంది అని అనుకుంటే ఆయన ఇస్తాడు. ఎంతవరకు ఉందంటే అంతవరకు ఆయన ఇస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇట్ ఈస్ ఫెయిత్ఫుల్ మినిస్ట్రీ, ఫెయిత్ఫుల్ మినిస్ట్రీ. విశ్వాసపూరితమైన పరిచర్య అది. ఈరోజు అలా నువ్వు సిద్ధపడితేనే పరలోకానికి వెళ్ళగలవు. ఈ లోకంలో నువ్వు ఏం చేసావు, ఎలా చేసావు, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం అయితే నువ్వు చూసుకున్నంత వరకు కూడా దేవుడు వెతకలేవు. కానీ రెండు కూడా యేసు ప్రభునంట మనుషుల యందు దేవుడి యందు కూడా వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మనుషుల యందు వర్ధిల్లాడు, యేసు ప్రభు దేవుడి యందు కూడా వర్ధిల్లాడు. హల్లెలూయా. దేవుడి చిత్తాన్ని చేసేది. ఈ లోకంలో వ్యాపారం చేయాలి, దేవుడి చిత్తానుసారంగా వ్యాపారం చేయాలి. ఈరోజు ఉద్యోగం చేయాలి, దేవుని చిత్తానుసారంగా ఉద్యోగం చేయాలి. లేకపోతే ఈరోజు ఒక బిల్డింగ్ అంటే దేవుని చిత్తానుసారంగా క్రమంగా నీతిగా నిశ్చయంగా మనసాక్షి పవిత్రంగా కాపాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడుతూ మనం నడవాలి. అది విశ్వాసంతో కూడిన పరిచర్య, విశ్వాసపు యాత్ర. మన విశ్వాసం కదా, విశ్వాసాలను పెంచుకున్నాం. విశ్వాసం లేకపోతే అలా కుదిరింది. విశ్వాసంతో నేను పరిచయం చేయాలి, విశ్వాసంతో ఉద్యోగం చేయాలి, విశ్వాసంతో నేను జాబ్ చేసేవాడిని. నేను MBA అయిన తర్వాత, లేకపోతే నేను MBA నేను డిగ్రీలో వర్క్ చేసినప్పుడు కూడా పార్ట్ టైం జాబ్స్ చేసేవాడిని. నేను జాబ్కు వెళ్ళినప్పుడు ఆ ఆఫీస్లో అడుగు పెట్టగానే ఆ మంత్ దేవుడు చాలా బ్లెస్ చేసేవాడు. ఆ బ్లెస్సింగ్ చెప్తాను చూడండి. ఒక నేను డిగ్రీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా ఒక CA దగ్గర జాయిన్ అయ్యాను. అకౌంట్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్. సో నేను అందులో జాయిన్ అయిన తర్వాత అకౌంట్స్ అయితే చూస్తుండమని, దాని తర్వాత డిగ్రీ ఫైనల్కి వస్తుంది. ఫస్ట్ మంత్ నాకు ఇంత శాలరీ కావాలంటే అని అడిగాను. జాయిన్ అయ్యే ముందు ఇంత శాలరీ కావాలి సార్ అని అడిగాను. ఆయన అన్నారు అంత శాలరీ నేను ఇవ్వను, నీ సర్టిఫికేట్స్ ఇస్తాను, శాలరీ ఇస్తాను అన్నాడు. సెక్యూరిటీ కదా, ఈ సర్టిఫికేట్ ఇవి అంత శాలరీ ఇస్తాను. ఆ సర్టిఫికేట్ మనం ఇవ్వం. సరే ఓకే సార్ అనేసి ఆయన ఇష్టంతోనే ఆయన నచ్చిన శాలరీతో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ ఆయన ఒక పూట లీవ్ పెట్టినా కట్ చేస్తాడు, శాలరీ కట్ చేస్తాడు. ఫస్ట్ మంత్ ఒక 4 days నేను 4 or 5 days ఒక ఊరు వెళ్ళాల్సి వచ్చింది, అవి ఎమర్జెన్సీ. సరే పరిచయ నిమిత్తం అనుకుంటా ఒక 5 రోజులు ఊరు వెళ్ళాల్సి వచ్చిన నా సమయంలో నేను ఏం చేశానంటే, నేను లీవ్ పెట్టి పరిచయకు వెళ్ళాను. మంత్ ఎండ్కి వచ్చింది, సార్ శాలరీ ఇస్తున్నారు అందరికి. శాలరీ ఇస్తుంటే నా శాలరీ నేను అమౌంట్ కట్ చేసుకొని, సార్ నాది ఎంతండి అని సార్ చెప్తే, అదేంటి నీకు ఎంత అనుకున్నాం కదా. సరే నేను 5 days లీవ్ పెట్టాను సార్. 5 days లీవ్ నేను కట్ చేయట్లేదు, ఫుల్ డేస్ నీకు ఇచ్చేస్తాను అన్న. హల్లెలూయా. ఏంటి ఫస్ట్ మంత్ దాదాపుగా ఫస్ట్ ఇన్స్పిరేషన్ బెస్ట్ ఇన్స్పిరేషన్ అంటారు. హల్లెలూయా. అందుకనే జాయిన్ అయిన నెలలో ఆ నెల 2 నెలలు 3 నెలలు కొంచెం అలవాటు అయ్యి మన నమ్మకం కలగాలి. అప్పుడు నుంచి కొంచెం లీవ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం లీవ్ పెట్టామనుకో, 7 పని చేసి కూడా ఆడుకునేవాడు అని తెలియదు ఎవరికి. ఆ రోజు సార్ చెప్పారు, నీ 5 days లీవ్ కట్ చేయడం ఫుల్ అమౌంట్ నీకు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. ఫుల్ అమౌంట్ నీకు ఇస్తాను. ముందు నా శాలరీ ఇస్తాను అన్న కదా సర్టిఫికెట్లో, అది కాకుండా ఫుల్ ఇస్తాను అన్న. హల్లెలూయా. సర్టిఫికెట్లు పెడితే తెస్తాను, అది కాకపోయినా దాని నెక్స్ట్ మంత్ నుంచి నాకు శాలరీ సేమ్ అమౌంట్ దేవుడు ఇచ్చాడు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి సార్, నేను మానేస్తున్నాను సార్, నాకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, సో అకౌంట్స్ కొంచెం అలౌట్ అవుతుంది చాలా. అయ్యా ఎందుకు చూస్తాను నువ్వు మానేస్తాను, ఏం పర్లేదు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అనాలా అని చెప్పేవారు. లేదు నాకు ప్రిపరేషన్ ఉంటుంది, నాకు వేరే వర్క్స్ ఉన్నాయి. మామూలుగా విషయాలు నేను 15 రోజులు అంటే కోపంతో కాదు, ఒక 15 రోజులు శాలరీ ఆయన దగ్గర పెట్టుకుని బతిమాలాడు. ఆయన ఇచ్చేస్తారు. ఎందుకు మానేస్తున్నావు, మానద్దు ఏంటి CA చార్టెడ్ అకౌంట్ CA మళ్ళీ బతకాలన్నా వీటికి మన అంత పెద్ద హీరోలు మన ఎక్కడ అడుగు పెట్టావంటే అక్కడ ఆ స్థలం దీవించబడుతుంది. నువ్వు కదిలే పరలోకం ఈ లోకంలో. హల్లెలూయా. నువ్వు ఏ కుటుంబంలోకి ఆ కుటుంబం ప్రార్థన చేసే కుటుంబం దీవించబడాలంటే, స్వస్థపరచబడాలి, విడుదల పొందాలి, అభివృద్ధి కలగాలి, ఆశీర్వాదం కలగాలి. హల్లెలూయా. నువ్వే ఈ భూలోకంలో కదిలే పరలోకం ఎలా ఉంటుందండి? నిన్ను తాకిన వాళ్ళు చూడాలి. యేసుప్రభు ఎలా ఉంటాడు, నిన్ను మాట్లాడిన వాళ్ళు చూడాలి. యేసుప్రభు ఇలా ఉంటాడా, దేవుడు నమ్మితే ఇలా చేశారని నేను చూసిన వారు చెప్పగలగాలి. హల్లెలూయా. అటువంటి జీవితం మనది, అటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, అందరం కూడా సిద్ధపడదాము. ఈరోజు ప్రభువుని మనం అంగీకరించాము. పరలోకంలో జీవ గ్రంథంలో మన పేరు రాయబడిందా? పరలోక జీవ గ్రంథంలో మన పేరు రాయబడిందా? దేవుడి కొరకు ఈ లోకంలో మరి జీవించగలుగుతున్నారా? థ్యాంక్ యూ జీసస్. పరలోకము యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు చేసింది. పరలోకంలో
కన్నీళ్ళు లేవంట. అందరూ ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో హింస లేదంట, ఇబ్బందులు లేవంట, కష్టాలు లేవంట, నష్టాలు లేవంట, ఆకలి లేదంట, దప్పిక లేదంట, అవమానం లేదంట, నిందలు లేవంట, అనారోగ్యం లేదంట, నష్టాలు లేవంట, లోటు లేవంట. హల్లెలూయా. పరలోకంలో సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, హల్లెలూయా, అద్భుతము, ఆశీర్వాదము, బంగారము, ఇవన్నీ కూడా పరలోకంతో నింపబడి ఉన్నాయంట. హల్లెలూయా. కాబట్టి ఈ భూలోకంలో యేసు ప్రభు ఎక్కడ నడిచినా సరే ఆయన కదిలి పరలోకం కింద ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేరిన మరి ఎవరు కూడా స్వస్థపరచడానికి వెళ్ళలేదు. హల్లెలూయా. ఆయన ఎదుర్కొన్నారు. ప్రతి ఒక్కరు దీవించబడ్డారు, ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడ్డారు, ప్రతి ఒక్కరు చేయి పొందుకున్నారు, ప్రతి ఒక్కరు విడుదల పొందుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు కృతజ్ఞతగా ఉండలేకపోయినా సరే ప్రతి ఒక్కరు దేవుని పొందుకున్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఈ భూలోకంలో కదిలి పరలోకం కింద నడిచారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీవు నేను యేసుక్రీస్తు ప్రభు స్థానంలో మనం ఉన్నాం. నిన్ను నన్ను యేసు ప్రభు స్థానంలో పెట్టాడు. హల్లెలూయా. నువ్వే కదిలే పరలోకం ఈ లోకంలో, నీవే కదిలే పరలోకం ఈ లోకంలో. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నన్ను అలా చేయండి యేసయ్యా అడగండి ప్రభుని. ప్రభా నేను కూడా అలా ఉండాలి యేసయ్యా, నేను కూడా అలా కదిలే పరలోకం కింద ఉండాలని ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా. సిద్ధపడిన అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభా నన్ను చేయేసయ్యా, నేను ఎక్కడ అడుగు పెడితే ఆ కుటుంబం సంతోషపడాలి. ఇదిగో నాకు ఇదిగో కుమారుడు వచ్చాడు, ఈ తమ్ముడు వచ్చి నా కుటుంబం దీవించబడింది, ఈ తమ్ముడు నా కోసం ప్రార్థన చేసి దీవించబడ్డాడు, ఈ చెల్లి నా కోసం ప్రార్థన చేసింది దీవించబడిన విషయాలు తెలుసుకోవాలి. అందరూ కూడా సిద్ధపడండి. అందరూ కూడా ఒక తీర్మానం చేసుకుని ప్రభా నన్ను అలా చేయనా. ఇలా చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో ప్రభా ఇదిగో నేనే ఒక కదిలే పరలోకం కింద ఉండాలి. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగైతే జీవించరు, నేను అంతకన్నా దబా నువ్వు చెప్పిన వాగ్దానం ప్రకారం దబా వాటికన్నా గొప్ప కార్యాలు చేస్తుందమ్మా. నేను ఆ మహిమకరంగా జీవించడానికి సహాయం చేసి నడిపించి మహిమ పొందే ప్రార్థనకి ఇచ్చి మహిమ గంత ప్రభావానికి అర్పిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ఈ ప్రార్థన పొందుకున్న పరమ తండ్రి ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడి యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనం కదిలే పరలోకం కింద దేవుడు మన ఏర్పాటు చేయలేగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా రొట్టె ద్రాక్షరసంలో మీరు పాలు పొందుదాం. అందరూ కూడా వాక్యం తీసుకోండి, బైబిల్ చదువుకుందాం మనం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 25. దేవుని వాక్యం చదువుకుందాం. సిస్టర్ విజయ దేవుని వాక్యం చదివింది. నేను మీకు అప్పగించబడిన దాన్ని ప్రభు వల్ల పొందితే, ప్రభువైన యేసు తన తాను అప్పగించబడి నా యొక్క రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయని చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోంది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోంది త్రాగును, వాడు ప్రభు యొక్కను గూర్చి శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధిగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను.
ఇలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. ఈ చిన్న మాత్రం దేవుడు దీవించుగాక. అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా హల్లెలూయా. ఈ రొట్టె ఎత్తుకొని యేసుక్రీస్తు ప్రభు ఆయన అప్పగించబడిన రాత్రి ఈ రొట్టె ఎత్తుకొని నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరందరూ రొట్టె తీసుకోండి. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం మనం పాలు పొందుతున్నాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనంలో ప్రతి దినము అనుదినము వాళ్ళు రొట్టె బెర్చుచు వారు కూడుకొని వాక్యం సెలవిస్తుంది. ఈ రొట్టె అయోగ్యంగా మనం పాలు పొందినప్పుడు శిక్ష, అనారోగ్యం అవన్నీ కలుగుతున్నాయి. కానీ దేవుని చిత్తానుసారం మీరు తీసుకున్నప్పుడు స్వస్థత, విడుదల. ఎందుకనంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడిన, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన, అతను పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలిగి ఉన్నది. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఈ రొట్టె ఎత్తుకొని ఇది నా కొరకు యేసుక్రీస్తు ప్రభువు విరిచిన రొట్టె. హల్లెలూయా. దీనిలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మీరు స్వీకరిస్తున్నప్పుడు, ఇది మీరు తింటున్నప్పుడు, ఇందులో పాలు పొందుతున్నప్పుడు దేవుని యొక్క స్వస్థత నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. అందరూ కూడా విశ్వాసంతో రొట్టెలో పాలు పొందండి. ఆయన ఒక పాత్ర ఎత్తుకొని ఇది మీ కొరకైన నూతన నిబంధన రక్తం, మీ కొరకు చిందిస్తున్న నూతన నిబంధన రక్తం. ఇది మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది, నిర్దోషులుగా చేస్తుంది. దేవానికి స్తోత్రం తండ్రి. ఈ రొట్టెలో మీరు పాలు పొందుతున్నారు అని అంటే, ఈ రొట్టెలో మీరు పాలు పొందుతున్నారు అని అంటే దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క స్వస్థత దేవుడు మీకు అనుగ్రహించాడు అని నమ్ముతూ ఈ రొట్టె ద్రాక్షరసంలో మీరు పాలు పొందండి. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం అందరూ కూడా ఈ ద్రాక్షరసంలో పాలు పొందండి. పరిశుద్ధ దేవానికి వందనం, స్తోత్రం తండ్రి. కృపగల దేవ, ప్రేమగల మా తండ్రి, నీ కృపగల హస్తాలుగా, దయగల హస్తాలుగా వస్తున్నాం దేవా. మీరే సహాయం చేయండి. ఈరోజు ఈ రొట్టె ద్రాక్షరసంలో మేము పాలు పొందుచున్నాం. నీ సన్నిధి, నీ యొక్క అభిషేకము, నీ యొక్క రక్షణ దెబ్బ గుర్తు చేస్తుంది. ఇది జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థత, ఆయన శరీరం పొందిన ప్రతి గాయము ఈ రొట్టె మనం సూచిస్తుంది. ఆయన చిందించిన రక్తము మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, పాప క్షమాపణ దయచేస్తుంది. దేవానికి స్తోత్రం. అటువంటి కృప మాకు దయచేసి నడిపించమని ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ఈ ప్రార్థన పొందుకున్న ప్రభు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ కన్యక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ రా. గాడ్ బ్లెస్ యు.